వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. కార్మికుల బతుకులు బుగ్గిపాలేనా? నిన్న ఒక దుర్ఘటన జరిగింది. పాషమైలారంలో సిగాచి కెమికల్ ఫ్యాక్టరీకి సంబంధించింది. దాదాపుగా 42 మంది సజీవ దహనమైపోయారు. అనేక మంది ఈరోజు క్షతగాత్రులై హాస్పిటళ్లలో చావు బ్రతుకుల మధ్య మిట్లాడుతున్నారు. అందులో కూడా చాలామంది చనిపోయినట్టుగానే ఉన్నాయి. వాస్తవానికి ఒకసారి మనం చూసినట్టయితే అదే సిగాచి కెమికల్ ఫ్యాక్టరీలో ఎంతమంది పని చేస్తున్నారు అనేది ఇప్పటి వరకు ఎవరు కూడా సరైన సమాచారం ఇవ్వలేకపోతున్నారు. తెలిసిన సమాచారం ప్రకారం దాదాపుగా 152 మంది కార్మికులు అందరూ ఆ సమయంలో పనిచేస్తున్నట్టుగా తెలుస్తుంది. కానీ యజమాన్యం మాత్రం కేవలం 92 మంది మాత్రమే అందులో పనిచేస్తున్నారు ఆ షిఫ్ట్లో అని చెప్తున్నారు. ఒకవేళ కనుక 90 మంది పని చేస్తున్నప్పటికీ ఇప్పటికే 42 మంది దాకా చనిపోయినట్టుగా మనకు తెలుస్తున్నది. అనేక మంది ఈరోజు హాస్పిటళ్లలో చావు బతుకుల మధ్య వాళ్ళు ఒక సజీవ అంటే వాళ్ళకు మిగతా జీవులుగా వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళి చావుతోని కొట్లాడుతున్నారు. అందులో కూడా చాలామంది చనిపోయినట్టుగా వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి ఇంకా ఆ విషయాలలో ఇంకా అనేక విషయాలు బయటికి రావాల్సినది. గతంలో ఇదే పాషమైలారం ఇండస్ట్రియల్ ఏరియాలో మనకు చూసినట్టయితే కెమికల్ రియాక్టర్ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించిన తర్వాత 3 అక్కడికక్కడే చనిపోయారు. 7 మంది వారికి తీవ్రంగా గాయపడ్డారు. వాళ్ళ పరిస్థితి ఏముందో తర్వాత కూడా తెలియలేదు. పారిశ్రామికానికి సంబంధించింది ఎన్నోసార్లు ఫోర్ సైజ్ టీవీ కూడా ఇంతకుముందు అదే పారిశ్రామిక సంబంధించింది ఒక స్పెషల్ డిబేట్ కూడా నిర్వహించింది. అక్కడ ఎంత పారిశ్రామికానికి గురవుతున్నారు, పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఆ ఫ్యాక్టరీస్ అక్కడి నుంచి వెళ్ళి తరలించాలని ప్రధానంగా ప్రభుత్వాలు ఆదేశాలు చేసినప్పటికీ అక్కడ ఎలాంటి చొరవ చూపకపోగా ఎంత పారిశ్రామికానికి గురవుతున్నారు, ఎంతమంది అక్కడ దుర్వాసనకు గురవుతున్నారు, హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి అని చెప్తూనే ఉన్నాం. ఇంకొక విషయం సేమ్ మనం ఒకసారి చూసినట్టే ఇదే ఎక్స్ప్లోసివ్స్కి సంబంధించింది. కొన్ని రోజుల క్రితమే భువనగిరి యాదాద్రి జిల్లాకు సంబంధించిన ఒక ఎక్స్ప్లోసివ్ ఫ్యాక్టరీలో కూడా ఇలాగే పేలుడు సంభవించిన తర్వాత అక్కడ దాదాపుగా 4 చనిపోయినట్టు ఇంకా 7 మంది తీవ్రంగా గాయాలైనట్టు కూడా మనకు వచ్చాయి. అదే సేమ్ యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రీమియర్ ఎక్స్ప్లోసివ్స్లో కూడా పేలుడు సంభవించి అక్కడ కూడా ఇంతకుముందు 3 చనిపోయారని వచ్చింది. ఏసీ గార్డ్స్లో నిల్వ ఉంచిన యాసిడ్ గోడౌన్లో ఇంటిలోని సెల్లార్లో ఎప్పుడైతే యాసిడ్ను వాళ్ళు అక్కడ గోడౌన్గా దాన్ని ఉపయోగించుకున్నారో, యాసిడ్ని అక్కడ స్టోర్ చేసి పెట్టారో, ఒక్కసారి ఆ మంటలు రేపిన తర్వాత మొత్తం ఒక కుటుంబం మొత్తం బలి అయిపోయింది. కాటేదన్లోని ఇదే సేమ్ యాసిడ్ ఫ్యాక్టరీకి సంబంధించిన గోడౌన్లో అగ్ని ప్రమాదం గురై అనేక మంది చనిపోయారు. కాటేదన్లో, బాలనగర్లో ప్రతి విషయంలోనూ ఈరోజు ఎందుకు ఇంత అధికారులు ఇంత నిర్లక్ష్య వైఖరి ఎందుకు చేస్తున్నారు? మున్సిపాలిటీ అధికారులు ఏం చేస్తున్నారు? పొల్యూషన్ కంట్రోల్ ఏం చేస్తుంది? సేఫ్టీ అధికారులు ఏం చేస్తున్నారు? లేబర్ అధికారులు ఏం చేస్తున్నారు? కేవలం వాళ్ళ పనులు మాత్రం పోయి అక్కడ అమ్యాలు సేకరించుకొని తర్వాత వారి దగ్గర నుంచి వెళ్ళి అమ్యాలు సేకరించి నోరు మీద ఉండడమే వాళ్ళ పనా? అందుకోసమైనా ప్రభుత్వాలు వాళ్ళకి జీతం ఇస్తుంది. ఈరోజు ఇంతమంది అనేక వాసులు ఎవరైనా కానివ్వండి, ఏ రాష్ట్రానికి చెందిన వారైనా కానివ్వండి, వారు వచ్చి మన రాష్ట్రంలో ఈరోజు పరిస్థితి ఇంత దారుణంగా ఇక్కడ ఈ పరిస్థితులలో వాళ్ళు చేస్తున్నారంటే వాళ్ళకి సేఫ్టీ ఎలా చూస్తున్నారు, ఏం చూస్తున్నారు, ఆ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, సేఫ్టీ అధికారులు ఏం చేస్తున్నారు, పొల్యూషన్ కంట్రోల్ ఏం చేస్తున్నాయి, ఆ విషయంపై ఈరోజు మనం చర్చించడానికి ప్రయత్నం చేయం. ఎంత చర్చించినప్పటికీ, ఎన్ని డిబేట్స్ పెట్టినప్పటికీ, ఎన్ని ప్రజా సంఘాలు తమ వాదనను వినిపించినప్పటికీ ప్రభుత్వాలకు ప్రభుత్వ అధికారులకు చీమ కుట్టినట్టు కూడా అయితలేదు. ఒక 2 రోజుల పాటు మీడియా కూడా హడాహుడి చేసిన తర్వాత వాళ్ళు కూడా కథం అక్కడనే ఆ సమయాన్ని ఆ విషయాన్ని అక్కడనే మర్చిపోతున్నారు. దీనికి పరిష్కారం లేదా? పరిష్కారం ఉన్నప్పటికీ పరిష్కార మార్గ దిశలో ఎందుకు వెళ్తలేరు అనే విషయంపై ఈరోజు మనతో మాట్లాడడానికి ప్రముఖ ప్రజాసంఘ నాయకులైనటువంటి డాక్టర్ చెరుకు సుధాకర్ గారు, అలాగే సామాజిక విశ్లేషకులైనటువంటి పిఎన్ మూర్తి గారు,
అలాగే పర్యావరణవేత్త బి పురుషోత్తం రెడ్డి గారు, అలాగే మూసీ పరిరక్షణ సమితికి సంబంధించిన కన్వీనర్ ఎవరైతే ఉన్నారో ప్రజాసంఘ నాయకులు మూసీ శంకర్ గారు, మరో కొద్దిసేపట్లో సిపిఐఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి జాన్ వెస్లీ గారు కూడా మనతో జాయిన్ అయిపోతారు. ప్రస్తుతం ఒకసారి మనం డాక్టర్ చెరుకు సుధాకర్ గారి దగ్గరికి వెళ్దాం. సుధాకర్ గారు, ఇంత దారుణమైన పరిస్థితులలో నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు వెళ్ళారు, నిన్న హరీష్ రావు వెళ్ళారు, అనేక మంత్రులు వెళ్ళారు. ఈరోజు సీఎం రేవంత్ రెడ్డితో సహా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, అలాగే వివేక్ గారు, అలాగే పొన్నం ప్రభాకర్ గారు, వీరందరూ అక్కడికి వెళ్తున్నారు. జగ్గారెడ్డి గారు, వీరందరికీ వెళ్ళి అక్కడ పరిశీలన చేయడానికి వెళ్తున్నారు. వెళ్తే దీనికి సంబంధించిన పరిష్కార మార్గం దొరికేనా? ఈ పరిష్కార మార్గానికి ఎందుకు వెతుకుతలేం? ఈ విషయంపై మీరు ఎలా విశ్లేషిస్తారండి? సుధాకర్ గారు. ఇండస్ట్రియల్ యాక్సిడెంట్ అనేది దేశంలో ఒక సీరియస్ కన్సర్న్ కాకుండా పోవడం చాలా కాలం అయిపోయింది. అది స్థల కాలమాన ప్రకారం, ప్రాంతాల ప్రకారం కాకుండా దేశంలో చాలా సందర్భాలు, ప్రపంచవ్యాప్తంగా కూడా ఇండస్ట్రియల్ యాక్సిడెంట్ అనేదాన్ని వాళ్ళ కర్మ వాళ్ళు వచ్చేదో సావడానికి వచ్చింది అనేటువంటి యాటిట్యూడ్, గ్లోబలైజేషన్ అనుకోండి, అంత ముందు అనుకోండి, యాటిట్యూడ్ ఉంది. తెలంగాణకు సంబంధించి ఒక్క ఇండస్ట్రియల్ యాక్సిడెంట్, రియాక్టర్ పేలి ఈ రోజు పాశమైలారం జరిగింది అయితే సరే అనుకోకుండా జరిగింది, మీరు మాత్రం ఏం చేస్తారండి ఆ ప్లేస్ లో ఉండి అని చెప్పేసి ప్రశ్నించే వాళ్ళు చాలా మంది ఉంటారు. మానవ తప్పిదాలు ఉంటాయి కదా అనేటోళ్ళు ఉంటారు. బట్ నేనేమంటున్నా, కంటిన్యూస్ గా ఒక ఫిల్ఫరేజ్ లాగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఫైర్ యాక్సిడెంట్ గమనించినా, లేకపోతే రకరకాల ప్రమాదాలను గమనించినా, ఏ విధమైన ఆజమాయిషి కానీ పర్యవేక్షణ కానీ లేనటువంటి ఒక పూర్ అడ్మినిస్ట్రేషన్. నేను పొరపాటున కూడా ఇది ఒక్క ప్రభుత్వం ఎప్పుడూ చేసిందని అనడం లేదు, ప్రభుత్వాలుగా చేయవలసిన బాధ్యతలో ఉన్నటువంటి గ్యాప్స్ ఇది సూచిస్తుంది. కొత్తగా వచ్చినటువంటి రాష్ట్రంలో ఇండస్ట్రియలైజేషన్ లో కూడా ఎక్కడ కూడా గ్యాప్స్ ఉండొద్దని చెప్పి ఒక సీరియస్ కన్సర్న్ తోటి కొన్ని ప్రయత్నాలు మొదలు పెట్టినప్పటికీ కూడా అవి అదే మొమెంటం తోటి, అదే గ్రావిటీ తోటి చేయగలిగి ఉంటే తప్పకుండా మార్పు వచ్చేది. ఇండస్ట్రియల్ కారిడార్ గా ఉన్నటువంటి చాలా ప్రాంతాల్లో ఇప్పుడు ఈ గ్యాప్స్ అట్లనే ఉన్నాయి. కొత్త ప్రాంతాన్ని మార్చాలి, ఇది ప్రజలకు అక్కడ పొల్యూషన్ కు ఇబ్బంది అవుతుంది, కాలుష్యం వల్ల ఇబ్బంది అవుతుంది అనేటువంటి ఒక దాంతో కొంత ప్రాంతాలు మార్చే ప్రయత్నం చేసినా కూడా, ఏ ప్రాంతం మార్చినా కూడా బేసిక్ ప్రిన్సిపల్స్, క్రైటీరియా ఏదైతే ఉంటుందో ఒక ఇండస్ట్రీ పెట్టినప్పుడు ఉండాల్సింది, అది కంటిన్యూ అవుతుందా లేదా అని చూడవలసిన బాధ్యత ఉన్నది. ఇప్పుడు రకరకాల స్థాయిల్లో ఉంటాయి. అంటే ఇప్పుడు పాశమైలారమే కానివ్వండి, చాలా ప్రాంతాల్లో ఇండస్ట్రీ కానివ్వండి, అది వదిలిపెట్టేటువంటి కాలుష్యాల పరిణామం ఎంత, భూమిలోకి సాయిల్ చేసేటువంటి కాలుష్యాలు ఏమిటి, ఇన్సైడ్ లోపల ఫైర్ ప్రూఫ్ ఫెసిలిటీస్ ఏమున్నవి, ఆ తర్వాత ఆధునీకరించినటువంటి సిస్టమ్ ఏమున్నది, ఇన్హలేషన్ యాక్సిడెంట్ కనుక ఏమన్నా అయ్యేది ఉంటే వాళ్లకు బేసిక్ గా రెస్పిరేటర్స్ ఏమన్నా ఇవ్వగలుగుతున్నామా, ఇవన్నీ కూడా ఉంటాయి. ధూళిపోకుండా ఇవ్వగలుగుతుంది. ఇవన్నీ కూడా చాలా స్టాండర్డ్, రెగ్యులర్. ఇవన్నీ కూడా అంటే నేను దురదృష్టం ఏంటంటే, నేను చాలా సందర్భాల్లో గమనించిన ఇండస్ట్రియల్ సైడ్ ఎవరైనా అధికారి కనుక ఉద్యోగం వస్తే, లేదా ఇండస్ట్రియల్ సైడ్ ఒక శాసనసభ్యుడికి మంత్రి పదవి వస్తే, లేదా కేంద్రంలో ఎంపీకి కేంద్ర మంత్రి వస్తే, అది సోర్స్ ఆఫ్ ఇన్కమ్ గా చాలా లూక్రేటివ్, చాలా అట్రాక్టివ్, ఆర్థికంగా చాలా మంచి ఎక్కువ రెన్యుమరేషన్ ఇచ్చేటువంటి పేరే వచ్చింది తప్ప చాలా బాధ్యత పెరిగింది నా మీద. గతం కంటే నేను ఈ విషయాల్లో కూడా జాగ్రత్త తీసుకొని రిజల్ట్ చూపెట్టాలనేటువంటి యాటిట్యూడ్ ఉంటే కనుక ఇట్లా జరగదు. ఇప్పుడు ఈ రాష్ట్రంలో వచ్చినటువంటి ప్రభుత్వం గతం కంటే కూడా చాలా సీరియస్ గా రెస్పాండ్ అయ్యి ఉంటే, గతం కంటే మేము చాలా పని చేసినామని చెప్పుకోవడానికి ఉండేది. కానీ ఇప్పుడు విమర్శ ఎక్కడ వెతుక్కుంటుంది అంటే, అన్ని రంగాల్లో ఒక గ్యాప్ ఏదైతే ఉన్నదో, అసలు వీళ్ళు పాలన ఎడల సీరియస్నెస్ కలిగి ఉన్నారా, ప్రజల ఎడలకు సీరియస్ కన్సర్న్ కలిగి ఉన్నటువంటి డౌట్స్ లేవనెస్తున్నటువంటి వాతావరణం అయితే కనపడతా ఉన్నారు. నిన్న జరిగిన ఇన్సిడెంట్, ముందు జరిగిన ఇన్సిడెంట్ కూడా మనం గమనించినట్టయితే, పర్టికులర్లీ పాశమైలారంలో ఇది మొదటిది కాదు, చివరిది కాదు, ఎన్నోసార్లు చాలా సందర్భాలు జరిగింది. ఇక మంచిగా మనము పొయిటిక్ లాంగ్వేజ్ లో మాట్లాడుకోవాలంటే అది పాశమైలారమో యమపాశమైలారమో కూడా అర్థం కాని పరిస్థితి వచ్చేసి, అదే యమపాశమైలారం అయిపోయింది, లాస్ట్ పాశమైలారం కాకుండా. అందుకోసమని సోదరులు డిస్కషన్లు ఎవరున్నా సరే మనందరం కూడా ఏకాభిప్రాయంతో ప్రభుత్వానికి గుర్తు చేయవలసింది ఏంటంటే, వ్యక్తులుగా మనకు ఉన్నటువంటి కన్సర్న్ ని మాత్రమే దీంట్లో చూపెడుతున్నాము. అదే విధంగా యాజమాన్యం కూడా ఒక కన్సర్న్ తోటి ప్రసారం చేస్తున్నాం తప్ప
ఇందులో నిన్న మొన్న పనికిరాని డిస్కషన్స్ పెట్టి తమ్మునైళ్ళు పెట్టి తెలంగాణలో ప్రజల ఆగ్రహానికి గురైనటువంటి కొన్ని ఛానల్ లెక్కన పనికిరాని పనులు చేసే పనులు వాళ్ళు లేరు అనే సంగతి కూడా మనం చెప్పాలి. ఎందుకంటే మనము ఏది చూపెట్టినా కూడా ఒక కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఎక్కడ రావాలి, పాలకులు సరిదిద్దుకోవడానికి అవసరం రావాలి, యజమానులు కూడా అది రావాలి. సో ఆ కన్సర్న్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పి భావిస్తా ఉన్నా. ఇమీడియట్ గా ఇప్పటికైనా కూడా నేనేమంటానంటే చాలా పెద్ద హ్యూమన్ లాస్ ఇది. బహుశా నాకు దేశంలో పడినే వన్ ఆఫ్ ది ఈ మధ్య కాలంలో చాలా పెద్ద బిగ్గెస్ట్ ఇండస్ట్రియల్ మిషప్ ఇది. ఆల్మోస్ట్ ఇప్పుడున్న క్షణానికి 40 చేరేటువంటి వాతావరణం ఉన్నది. 40-42 మంది అని అంటున్నారు. ఇప్పుడు ఇది ఎంత దూరం పోతుంది, ఇంకా మిగతా ఉన్నటువంటి క్షతగాతులైనటువంటి వాళ్ళు బర్న్ ఇంజరీస్ తోటి మోర్ దెన్ 30-40 పీపుల్ ఇంకా ఉన్నారు. నెంబర్ ఎంత మందిని చూపెట్టడం కూడా ఇండస్ట్రీ యజమాన్యం తప్పు చూపెట్టడం అయితే అన్యాయం అయింది. అందరికి కూడా అసలు ఆ ఇండస్ట్రీకి ఉన్నటువంటి ఎలిజిబిలిటీ ఏమున్నది, అది ఎంత మందికి ఎంత ఇన్సూరెన్స్ పే చేయగలుగుతుంది కూడా చాలా సీరియస్ గా చూడాలి. కేంద్ర ప్రభుత్వం నిన్న 2 లక్షల రూపాయలకి శిరీష ప్రకటించేసినటువంటి ఒక సైలెన్స్ ఏదైతే ఉందో అది అన్యాయం అయింది అది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ సోదరులకు తెలియజేస్తామన్నా, మనం ఎన్ని మాట్లాడుకున్నా కూడా ఆపద సమయంలో ఒక జీవితమే పోయినప్పుడు రాష్ట్రాలకు అతీతంగా, ఎందుకంటే చనిపోయిన వాళ్ళలో చాలా మంది ఇతర రాష్ట్రాల మిత్రులు కూడా ఉన్నారు. ఆ మిత్రులు ఉన్నటువంటి చనిపోయినటువంటి బాధితులు ఎవరైతే అభాగ్యులు ఉన్నారో వాళ్ళు బీజేపీ పాలిత ప్రాంతాల్లో కూడా ఉన్నారు. అందుకోసం నేను వారికి విజ్ఞప్తి చేస్తుంది మినిమం ఒక 30 లక్షల రూపాయల స్పాట్ డెత్ అయిన వెంటనే ఇమ్మీడియట్ గా కుటుంబ సభ్యులకు అందజేసే వాతావరణాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఒక రైట్ డిమాండ్. ఈ మధ్య కాలంలో అహ్మదాబాద్ లో జరిగినటువంటి యాక్సిడెంట్ తర్వాత ఏకమొత్తంలో ₹1 ప్రభుత్వం ప్రకటించిన తర్వాత మనం కూడా ఏ డెత్ అయినా సరే అల్టిమేట్ గా నిర్లక్ష్యంతో జరిగింది అనుకున్నప్పుడు ఖచ్చితంగా కూడా ప్రభుత్వం నుంచి ఆ రెస్పాన్స్ ఉండాలి. అదే ₹1 నష్టపరిహారానికి 2 రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కట్టుబడి ఉండాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తాను. ఇమీడియట్ గా ఇట్లాంటి ఇండస్ట్రీ, ఇదే టైప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఏమేమి ఉన్నాయో, రియాక్టర్స్ పేలిపోయే ప్రమాదం ఉన్న అన్నిటి దగ్గర మోడర్న్ అప్డేటెడ్ గైడ్ లైన్స్ ప్రకారం ఏం చేయాలో అవి చేయాల్సిన అవసరం ఉన్నది. ఫైర్ సేఫ్టీ ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉన్నది. డ్రోన్లు వచ్చినాయండి, పెద్ద ఫైర్ బాల్ సిస్టమ్ వచ్చింది, ఎక్స్టింగ్విషర్స్ వచ్చినాయి, చాలా అడ్వాన్స్మెంట్స్ వచ్చినాయి. మనం అసలు ఇంకా ఎంత ముతకగా ఉన్నామంటే 30 ఏళ్ల కింద 40 కింద ఉన్నటువంటి ఇండస్ట్రియల్ సేఫ్టీలో ఉన్నాం. మనము ప్రొడక్షన్ ఏమో అంతర్జాతీయ మార్కెట్ లోపల కెమికల్, మన ఫార్మా ఇండస్ట్రీలో అమెరికాలో ఉన్న కంపెనీలతో పోటీ పడతా ఉంటది. ఇండస్ట్రియల్ సేఫ్టీకి వచ్చేసరికి ఏమో దేశ స్వాతంత్రానికి ఎప్పుడు వచ్చిందో ఆ టైప్ లో కూడా ఉంటది. ఎట్లా సాధ్యమైతే చెప్పండి, ఈ వైరుధ్యాన్ని ఎట్లా పరిష్కరిస్తారు? బాధ్యత వాళ్ళ మీద ఉన్నదని చెప్పి నేను భావిస్తా ఉన్నా. ఇమీడియట్ గా ఇప్పుడు ఇదైతే అల్టిమేట్. ఇంకా అంటే నాకు తెలిసి మళ్ళీ తెలంగాణలో రెండు సార్లు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి వెళ్ళిన తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ 2 ఏళ్ల లోపల చాలా ఛాలెంజెస్ ఏర్పడ్డవి. వారు ఇవాళ రేవంత్ రెడ్డి గారు కానీ మిగతా వాళ్ళు కానీ సీరియస్ గా మంత్రివర్గ సమావేశంతో పాటు అందరు ఆల్ పార్టీస్ పిలిచేసి దీంతో నిష్ణాతులను అందరూ గుర్తుపెట్టుకుని ఒక కమిటీ అర్జెంట్ గా వేసేసుకొని వార్ ఫుడ్ బేసిస్ లోపల అన్ని ఇండస్ట్రీస్ ధనాదాన్ని చెకప్ చేయాలా. దయచేసి ఈ ఇండస్ట్రీలో ఉన్నటువంటి దానికి చెక్ చేయడానికి, ఇది ఫైనాన్షియల్ గా బెదిరించి ఎక్కువ పైసలు వసూలు చేయడానికి ఒక అవకాశం దొరికింది అనేటువంటి యాటిట్యూడ్ తోటి అధికారులు ఉండొద్దు, మంత్రులు ఉండొద్దు అని చెప్పి మాత్రం విజ్ఞప్తి చేస్తాం. రైట్ సార్, ఇదే విషయంపై ఒకసారి మనం చూసినట్టయితే సిగాచి ఇండస్ట్రీస్, కెమికల్ ఇండస్ట్రీస్ సంబంధించింది హైదరాబాద్, సుల్తాన్పూర్, జగాడియా, దహేజ్ అండ్ రాయచూర్ లాంటి ప్రధానమైన పట్టణాలలో సేమ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. కెమికల్స్ సంబంధించింది, ప్లాస్టిక్ ఇండస్ట్రీ సంబంధించిన ప్రముఖంగా ఇంటర్నేషనల్ మార్కెట్లో చాలా బ్రహ్మాండమైన పేరున్నట్టు చెప్తున్నప్పటికీ ఈరోజు ఏదైతే పాశమైలారంలో జరిగిందో, ఈరోజు మన డాక్టర్ సుధాకర్ గారు చాలా ఒక బ్రహ్మాండమైన విషయం చెప్పారు. యమపాశమైలారం అన్నట్టుగానే మనం ఈరోజు అంతమంది ఈరోజు మృత్యువ్యాత పడ్డారంటే దానికి మనం ఎలా ఊహించవచ్చు, సేఫ్టీ ప్రికాషన్స్ ఏమున్నాయనేది కూడా మనం ఒకసారి గుర్తించవచ్చు. ఇంకొక విచారకరమైన విషయం ఏంటంటే అనేక సార్లు ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎన్నోసార్లు ప్రభుత్వానికి మురెబెట్టుకున్నప్పటికీ కేవలం 15 ఫీట్స్ మాత్రమే వాళ్ళకు ఎత్తుకుపోయేగల స్టేర్స్ అక్కడ ఉండడం, ల్యాడర్స్ ఉండడం వల్ల వారు సరైన సమయంలో సరైన పద్ధతిలో సేఫ్టీ ప్రికాషన్స్ పాటించలేకపోతున్నారని వాళ్ళు చెప్తున్నారు. ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నది ప్రభుత్వం? కేవలం ఒక ల్యాడర్స్ కూడా సమకూర్చలేకపోతుందా? ఈరోజు ఎంతో చెప్తున్న డిజాస్టర్ మేనేజ్మెంటు, సేఫ్టీలు, ఫలా అని చెప్పుకుంటా కోట్ల రూపాయలు వెచ్చిస్తున్న ఈ ప్రభుత్వాలు ఎప్పుడైతే డిజాస్టర్ మేనేజ్ సంబంధించిన వారికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళకు కొనియలేకపోతున్నామా? ఈ విషయంపై మనం ఇంకోసారి చర్చించే ముందు జాన్ వెస్లీ గారు, సిపిఐఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి జాన్ వెస్లీ గారు కూడా లైన్లోకి వచ్చేశారు. వారితో మాట్లాడదాం. జాన్ వెస్లీ గారు, సార్ నా మాట వినబడుతుందా సార్?
హలో సార్ నా మాట వినబడుతుందా సార్? వినపడుతుంది. ఇంత దుర్భరమైన పరిస్థితులలో ఈ రోజు మన ప్రేక్షకులకు ఇంత దుర్మార్గమైన వార్త మనం అందించేటప్పుడు మనకు వారి ఎవరైతే మరణించిన కుటుంబాలకు ఒకసారి మనం వారిని స్మరించుకుంటూ ఈరోజు మనం ఒకసారి వారి ఆత్మకు శాంతి కలగాలని ఆశిస్తూ మీ వద్దకు వస్తున్నాను సార్. మీరు మాట్లాడండి సార్. ఇప్పుడు ఈరోజు ప్రభుత్వాలు మాట్లాడవలసిన అవసరం ఉన్నది సార్. ప్రజా సంఘాల నాయకులు, ప్రతిపక్ష నాయకులు కాకుండా ప్రభుత్వంలో ఉన్న అధికారులు, ప్రభుత్వం ఉన్న యంత్రాంగం కూడా మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. మాట్లాడండి సార్. జాన్ వెస్లీ గారు ఏమంటారు సార్? అక్కడ పరిస్థితి ఎలా ఉంది? పరిస్థితి చాలా దారుణంగా ఉంది. కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఇప్పటికీ చాలా మంది వాళ్ళ మనుషుల ఆచూకీ తెలియడం లేదని ఆందోళన పడుతున్నారు. ఏ చిన్న అంశం కూడా గుర్తుపట్టలేనటువంటి స్థితిలో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికే 30 మందికి పైగా చనిపోయారు అనేటటువంటి విషయాలు తెలుస్తున్నాయి. అనేక మంది ఆచూకీ తెలియడం లేదు. వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఇందులో చనిపోయారా లేకపోతే ఏంటి అనే విషయాలు కూడా స్పష్టంగా లేని స్థితిలో ఒకటి కొనసాగుతుంది. అట్లాగే యాజమాన్యం కనీసమైనటువంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం, రియాక్టర్లను విషయాల్లో జాగ్రత్త పేలిపోయి అంత పెద్ద ప్రమాదం అంటే 3 అంతస్తుల బంగ్లా కూలిపోగలిగినటువంటి స్థాయిలో ఉన్నటువంటి ప్రమాదం జరిగే పరిశ్రమలో కనీసం చెకప్ చేసుకోవడం అనేటటువంటిది కానీ దాని వైఫల్యాలు ఏంటి అనేటటువంటివి దాదాపు ఈ మధ్య కాలంలో జరగలేదు. అందుకని ఆ నేపథ్యంలోనే ఇది జరిగింది. అట్లాగే కొంత ట్రైన్ అయి ఉండేటటువంటి వాళ్ళను అందులో పని చేయించాల్సి ఉంటుంది. వాళ్ళకి జీతాలు తక్కువ పని చేయించాలనే పేరుతో ఈ 10 రోజుల్లో వచ్చినటువంటి వాళ్ళను కూడా పెట్టి ప్రమాదకరమైనటువంటి ప్రాంతాల్లో పని చేయించారు. దానివల్ల కూడా ఈ నష్టం ఎక్కువ జరిగింది అనేటటువంటి విషయాలు వస్తున్నాయి. అట్లాగే ప్రభుత్వాలే, కేంద్ర ప్రభుత్వం కానీ అట్లాగే లేబర్ కోడ్లనంతా అంటే కార్మిక చట్టాలన్నీ కుదించి పారిశ్రామిక రంగానికి పెట్టుబడిదారులకు పూర్తి అనుకూలమైనటువంటి చట్టం తెచ్చింది. కనీసం 3 నెలలకు ఒకసారి అయినా సరే పరిశ్రమల్లో ఉండే లోపాలని పర్యవేక్షణ చేసి రిపోర్ట్ ఇచ్చి వాటిని కంట్రోల్ చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలనేటటువంటి ఇంతకు ముందు ఉన్నాయి. కానీ ఇప్పుడు తీసుకొస్తున్నటువంటి చట్టాల వల్ల ఏంటంటే ఇప్పుడు కనీసం 3 నుంచి 5 సంవత్సరాల వరకు పర్యవేక్షణ అంటే వాటిని చెకప్ చేయాల్సినటువంటి అవసరం లేదు పై అధికారులు అనేటటువంటి పద్ధతుల్లో ఈ చట్టాల్లో మార్పులు తీసుకొచ్చారు. అందుకని ఇప్పుడు పై నుంచి కూడా వాటి మీద పర్యవేక్షణ లేకుండా పోతుంది. దానివల్ల పెట్టుబడి వాళ్ళ ఇష్టానుసారంగా పారిశ్రామిక యజమానులు తమ ప్రయోజనాలే చూస్తున్నారు తప్ప మనుషుల ప్రాణాలు, కార్మికుల ప్రాణాలకు విలువ లేనటువంటి స్థితి వచ్చింది. లాభాలు గడించడం ఎట్లా అయిపోయి దాని గ్యారంటీ అయిపోయినటువంటి యంత్రాలను కూడా వాడడం, అట్లాగే సరైనటువంటి సౌకర్యాలు మెయింటైన్ చేయడం, లోపాలు ఉన్నాయని తెలిసినా వాటిని అరికట్టడానికి డబ్బులు ఖర్చు అవుతాయనే పేరుతో వాటిని అరికట్టే చర్యలు తీసుకోకపోవడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే దాదాపు ఈ మధ్య కాలంలోనే దాదాపు 600 మంది పైగా ఇటువంటి పద్ధతుల్లో చనిపోయారు. ఇలాంటి ప్రమాదాల్లో చనిపోయినటువంటి పరిస్థితి కొనసాగిన ప్రభుత్వం వీటిని అరికట్టడానికి చర్యలు తీసుకోవడం లేదు. కొంత ఎక్స్గ్రేషియల్ ప్రకటించడం వరకే పరిమితం అవుతుంది తప్ప మొత్తం పారిశ్రామిక రంగంలో కానీ ఇటువంటి ప్రమాదం జరిగేటటువంటి ప్రాంతాల్లో కానీ వాటిని అరికట్టడానికి ముందే పరిశ్రమల్లో అలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని యజమాన్యం మీద ఒత్తిడి తీసుకొచ్చి అవసరమైతే వాళ్ళ మీద చట్టపరంగా కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటే ఇటువంటి అరికట్టే అవకాశం ఉంటుంది. ఇప్పుడు జరిగినటువంటి ఈ ప్రమాద ఘటనలో కూడా యాజమాన్యం మీద కేసు నమోదు చేసి వెంటనే వాళ్ళ మీద అరెస్ట్ చేసి చట్టపరంగా కఠినంగా శిక్షించాలి. ఎందుకంటే 30 మందికి పైగా చనిపోయినటువంటి ఘటన, ఇంకా కొంతమంది ఎంతమంది చనిపోయారో విషయాలు తెలియనటువంటి దృష్టికి భారీ ప్రమాదం జరిగింది. అక్కడ దాదాపు 50-60 మంది గాయాల పాలై వాళ్ళు తీవ్రమైనటువంటి ప్రమాద స్థితిలో ఉన్నారు. సరైనటువంటి వైద్యం కూడా వాళ్ళకి అందించే పరిస్థితి ప్రభుత్వాల నుంచి లేవు. పర్యవేక్షణ అనేటటువంటిది అంటే ఒక పొయ్యి చూసి రావడం, వాటికి పరిమితం కావడం కాకుండా ఇలాంటి చర్యలే జరగకుండా అరికట్టడానికి చట్టపరంగా చర్యలు తీసుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయం. ఆ రకంగా జరపాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఇంకా దీని మీద పూర్తి వివరాలు వచ్చిన తర్వాత వాటి మీద కూడా భవిష్యత్ కార్యాచరణ కూడా తయారు చేస్తాం. జాన్ వెస్లీ గారు, ఇప్పుడు ప్రస్తుతం 100కు పైగా మంది అక్కడ కాని చేస్తున్నట్టుగా మనకు తెలిసి వచ్చింది. అందులో ప్రధానంగా కేవలం ఒక 10 రోజుల పాటు వారైతే కొత్తగా నియమితులయ్యారో వారిని కూడా వితౌట్ ఎనీ సేఫ్టీ వాళ్లకు ట్రైనింగ్ ఇవ్వకుండానే వారిని ఒక్కసారిగా పనిలో పంపించడం వల్లనే ఈ దుర్ఘటన సంభవించినట్టుగా మనకు ప్రధానంగా ఈరోజు తెలిసి వచ్చింది. కాకపోతే ఒక విషయం, శిథిలాల కింద అనేక మంది ఇప్పటికీ శతగాత్రులు ఉన్నట్టుగా వాళ్ళు కూడా అక్కడ చనిపోయినట్టుగానే ఈరోజు ఆ పరిస్థితులను చూస్తే మాత్రం
కానీ అక్కడ యజమాన్యం మాత్రం దాన్ని గోప్యంగా ఉంచడం, ప్రభుత్వాలు కూడా దాని మీద ఒకసారిగా దృష్టి సారించకపోవడం ఎంతవరకు మీరు సమంజసం అంటారు? ప్రభుత్వం కూడా సరైన పద్ధతిలో స్పందించడం లేదు. నిన్న 2 మంత్రులు అక్కడికి వెళ్లి వాళ్ళు మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే మొత్తం అంతా కూడా రియాక్టర్ పేలి చాలా పెద్ద ప్రమాదం జరిగింది అని చెప్పి ఒకవైపు ప్రాథమికంగా వస్తున్న సమాచారాన్ని బట్టి చెప్తుంటే 2 మంత్రులు చెప్పినటువంటిది ఏంటంటే అక్కడ రియాక్టర్ పేలలేదనేటటువంటి విషయం తెలిసింది అనేటట్టుగా మాట్లాడుతున్నారు. వారు పూర్తి సమగ్రమైన విచారణ జరగకుండానే యాజమాన్యానికి అనుకూలంగా మాట్లాడే ధోరణిని మంత్రులు ప్రదర్శిస్తున్నారు. ఇప్పుడు జరిగినటువంటి పనిలో చేస్తున్నటువంటి వాళ్ళలో కూడా 150 నుంచి 190 దాదాపు 200 మంది వరకు అందులో పనిచేస్తున్నారని చెప్పి తెలుస్తుంది. అందులో చనిపోయినటువంటి వాళ్ళు కొంతమంది శవాలు దొరికినటువంటివి కనబడుతున్నాయి. అనేక మంది అసలు భస్మమైనటువంటి పరిస్థితి ఉంది. అక్కడ కనీసం మాంసపు ముద్దలు కూడా దొరకనటువంటి స్థితి ఉంది. వాళ్ళ మనుషులు దీని కింద ఏమైపోయారో తెలియనటువంటి దుస్థితి ఉంది. ఎక్కువ ప్రాంతం ఇతర ప్రాంతాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చారనే పేరుతో వాళ్ళని ఎక్కువ గంటలు పని చేయించడం, అట్లాగే తక్కువ వేతనాలకు పని చేయించడం, వాళ్ళకి సరైనటువంటి నైపుణ్యత లేకపోయినా ఎక్కువ జీతాలు ఇవ్వాల్సిన అవసరం ఉంటుందనే పేరుతో వీళ్ళతోనే నడిపి ఇలాంటి ప్రమాదకరమైనటువంటి అంశాలతో జీవితాలతో చెలగాటం ఆడుతున్నాయి యాజమాన్యం. వాళ్ళని కాపాడేటటువంటి పద్ధతుల్లో ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. అలాగ అనుకూలమైనటువంటి చట్టాలను కూడా తీసుకొచ్చి యాజమాన్యానికి అనుకూలంగా మారుతున్న స్థితి కొనసాగుతుంది. ఇప్పుడు లేబర్ కోడ్లు అమలు జరిగితే రేపు 9 తారీఖు పెద్ద ఎత్తున కార్మికులు నిరసన వ్యక్తం చేస్తున్నారు దేశవ్యాప్తంగా. ఈ లేబర్ కోడ్లు అనేవి అమలు జరిగితే ఇంకా యాజమాన్యులకు మనుషులు చనిపోయినా వాళ్ళ గురించి పట్టించుకోవడానికి అవకాశం లేనటువంటి పద్ధతులు ఈ చట్టాలు రాబోతున్నాయి. అందుకని వీటికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజలు, కార్మికులు పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విషయాన్ని దీన్ని మేము ప్రధానంగా ఆలోచిస్తాం. రైట్. జాన్ వెస్లీ గారు, ఇంకొక విషయం ఏంటంటే ఈ రోజు కేంద్ర ప్రభుత్వం కేవలం 2 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా చనిపోయిన వారికి, అలాగే 50,000 రూపాయలు క్షతగాత్రులకు సంబంధించిన ప్రకటించి తన వైపు నుంచి వెళ్ళి చేతులు దులుపుకున్నట్టుగా తెలుస్తుంది. కాకపోతే ఈ విషయంపై ఒక పర్టికులర్గా సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని, వాస్తవాలు తెలుసుకోవాలని, ఎంతమంది చనిపోయారు, ఎన్ని రాష్ట్రాల నుంచి, దానికి సంబంధించిన లాగ్ బుక్ ఎక్కడ ఉంది, అది కూడా దాచిపెట్టడం తెలిసింది. ఈరోజు అక్కడ అగ్ని ప్రమాదం జరిగింది, లాగ్ బుక్ లేదు అనే సాగు కూడా చెప్పే అవకాశం కూడా ఉన్నది. కాబట్టి మీరు దీని మీద ఏమైనా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరేటట్టు ఉన్నదా? తప్పకుండా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. ఇప్పుడేమో వాళ్ళు ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ ద్వారా విచారణ జరిపేటటువంటి నామినల్ విచారణకు వాళ్ళు ఆదేశించి చర్యలు తీసుకుంటున్నారు. దీనివల్ల ఏమి వాస్తవాలు బయటికి రావు. యాజమాన్యానికి అనుకూలంగా ఉండేటటువంటి పద్ధతిలోనే ఈ ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్స్ విచారణ ఉంటుంది. అట్లాగే వీటికి సంబంధించినటువంటి అంశాల మీద సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపితే వాస్తవాలు యాజమాన్యం ఉన్న వైఫల్యాలు ఏంటో మనకు స్పష్టం కావడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే భవిష్యత్తులో వీటిని అరికట్టడానికి కూడా వాళ్ళు తీసుకునేటటువంటి ప్రతిపాదనలు, సూచనలు కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కార్మికులంటేనే నిర్లక్ష్య వైఖరి అనేది ఎంత స్థాయిలో ఉందో దీని మీద కనబడుతుంది. 2 లక్షల రూపాయలు ఇచ్చేటటువంటి దానికి వరకు పరిమితం చేస్తే వాళ్ళకు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కుటుంబాలకు సాయం చేయడానికి ఒక్కొక్క కుటుంబానికి 2 కోట్లకు పైగా ఇచ్చినా కూడా ప్రాణాలు అయితే రావు కదా. పిల్లల భవిష్యత్తు దెబ్బతింటుంది. వాళ్ళ కుటుంబం అంతా కూడా తీవ్రమైనటువంటి సంక్షోభానికి గురవుతుంది. అలా భవిష్యత్తు దెబ్బతింటుంది. అలాంటి స్థితిలో ముందు వాటిని అరికట్టేటటువంటి విషయాలు ప్రధానమైనటువంటివి. ఆ తర్వాత కుటుంబాన్ని ఆదుకునేటటువంటి విషయాల్లో కూడా వీళ్ళు ఇచ్చేస్తున్నటువంటి ఆర్థిక సహాయాలు కూడా అవి ఏమాత్రం సరిపోవు. అందుకని కేంద్ర ప్రభుత్వం వైఖరి అంటూ మనకు స్పష్టమవుతుంది దీనివల్ల. ఇంకొక విషయం అండి, లాస్ట్ గా జాన్ వెస్లీ గారు, ఈ రోజు కుటుంబాల విషయానికి వస్తే మాత్రం ఆ కుటుంబాలకు సంబంధించిన ఆ శవాలను కూడా గుర్తుపరచనే విధంగా ఉన్నాయి. కాబట్టి అలాగే ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో హాస్పిటల్స్ వాళ్ళు కలవకుండా చేయడానికి ప్రయత్నం చేస్తున్నదనే ఒక ఆరోపణలు కూడా ఇప్పుడు మనకు వస్తున్నాయి, వార్తలు వినవస్తున్నాయి. ఈ విషయంలో మీరు ఎలా దీన్ని విశ్లేషిస్తారండి? దీన్ని ఎలా స్పందిస్తారు మీరు దీని మీద? అక్కడ పరిస్థితి ఏంటంటే పూర్తి బూడిదైపోవడం, మాంసం ముద్దలుగా మారిపోయినటువంటి స్థితి ఉంది. ఎవరు వాళ్ళ మనుషులు ఎవరు కాదు అనేది తెలియనటువంటి స్థితి ఉంది. DNA పరీక్షల ద్వారా గుర్తిద్దామన్నా బూడిద మిగిలినటువంటి పరిస్థితి. చాలా తీవ్రమైనటువంటి ప్రమాదం జరిగింది ఇక్కడ. అందుకని ఆ కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళ భార్యలు, కుటుంబ బంధువులు, పిల్లలు రోధిస్తున్నటువంటి పరిస్థితి. కనీసం శవమైనా కనబడితే అసలు చనిపోయాడా లేదా అని నిర్ధారించుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి వాళ్ళు ఆందోళన చెందుతున్నారు.
వాళ్ళకి సరైనటువంటి పద్ధతిలో సమాచారం ఇచ్చి వాళ్ళకు ఓపికగా విషయాలు చెప్పి వాళ్ళని ఆదుకునేటటువంటి పద్ధతుల్లో కూడా అధికార యంత్రాంగం వ్యవహరించడంలో విఫలమవుతుంది. తగిన సూచనలు వాళ్ళకి ఇవ్వడం లేదు. ఏ చిన్నది కనబడ్డా ఇది మాదేనేమో అనుకొని వాళ్ళంతా పరుగులు పెడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఇక్కడ. అందుకని తీవ్రమైనటువంటి సంక్షోభము వాళ్ళ బాధని చెప్పడానికి వీలైనటువంటి స్థితిలో కుటుంబాలు ఉన్నాయి. అందుకనే పూర్తిగా ప్రభుత్వం వాళ్ళకి సంబంధించి ఎవరెవరు పని చేశారు, అక్కడ ఎంతమంది అటెండెన్స్ లిస్ట్ అవన్నీ కూడా కాలిపోయినాయి అంటున్నారు. అటెండెన్స్ రిజిస్టర్ కూడా కాలిపోయింది అంటున్నారు. ఆ పేరుతో మొత్తం ఇది ప్రమాదాన్ని నుంచి వాళ్ళను కాపాడాల్సినటువంటి బాధ్యత నుంచి తప్పించుకునేటటువంటి పద్ధతిలో యాజమాన్యం వ్యవహరిస్తుంది. వీటన్నిటి మీద కూడా విచారణ జరగాల్సినటువంటి అవసరం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ జాన్ వెస్లీ గారు. ఈ రోజు ఈ ప్రమాదంలో మీరు అక్కడ ప్రత్యేకంగా ఉన్నారు కాబట్టి ఇంకా కొన్ని విషయాలలో మీరు దానికి సంబంధించిన పరిశీలించిన తర్వాత ఫోర్స్ ఐస్ టీవీ మాత్రం ఖచ్చితంగా మనం ఒక విషయం చెప్తున్నది. ఏ కార్మికులు అయితే చనిపోయారో వారి కుటుంబాలకు సంబంధించి కూడా ఫోర్స్ ఐస్ టీవీ వారికి సానుభూతి ప్రకటిస్తూ అలాగే ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తూ వారికి సంబంధించిన ఎలాంటి విషయాలలో కూడా సహకారం అందించడానికి ఫోర్స్ ఐస్ టీవీ ముందడుగేస్తుందని చెప్పుకుంటూ ఈరోజు ఒకసారి బిఎన్ మూర్తి గారి దగ్గరికి వెళ్దాం. ప్రముఖ విశ్లేషకులైన మూర్తి గారు, ఈరోజు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి, మనం ఈ డిబేట్లు కొనసాగిస్తూనే ఉన్నాము, పార్టీలు వస్తున్నాయి, పార్టీలు చెప్పుకుంటా పోతున్నాయి, కానీ సరైన పద్ధతిలో ఎక్కడ కూడా నివారణ అనేది లేదు. చావులకు మాత్రం ఎక్కడ కూడా మనం ఫుల్ స్టాప్ పెట్టే మార్గం కనబడతలేదు. ఈ విషయంపై దీన్ని ఎలా విశ్లేషిస్తారండి మీరు? మూర్తి గారు సార్ ఒకసారి. ఎస్ సార్, గో హెడ్ సార్. సార్ నేను ఇప్పుడు ఇద్దరు పెద్దలు మాట్లాడింది విన్నాను. ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ నమస్కారం. ఇప్పుడు మనం దీన్ని ఈ ఇన్సిడెంట్ వరకు మనం చర్చించుకుంటున్నాం. మూలాలకు వెళ్లకుండా మనం ఈ ఇన్సిడెంట్ వరకే ఉంటే సరే. ఇందులో మనం ఏం కోరుతాము? ఆ కుటుంబాలను ఆదుకోమని కోరుతాం, కాంపెన్సేషన్ వాళ్ళ కుటుంబాలు నిలపడానికి అడుగుతాం, రాబోయే రోజుల్లో ఇలాంటివి జరగకుండా ఉండడానికి ప్రయత్నాలు చేయాలి, ఒక కట్టుదిట్టమైన పారిశ్రామిక విధానం ఉండాలి అని చెప్పి మనం కోరుతాం. ఇది డిబేట్ లో ఒకసారి నేను అనేది అది కాదు. రాజకీయ పార్టీలు ఏవైనా కూడా గొంగడి మార్పులు లేదు, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అధికార యంత్రాంగాన్ని ప్రక్షాళన చేయకుండా మనం ఏమి చేయలేం. ఈ ప్రక్షాళన చేయాలంటే మళ్ళా రాజకీయ విధానాలే ఆ ప్రక్షాళనకు ఆటంకంగా ఉంటున్నాయి. ఎప్పుడైతే మనం గ్లోబలైజేషన్ లో మనం ఎంటర్ అయినామో అంటే 1990 నుంచి మనం కనుక అంతకు ముందు చూస్తే టెక్నాలజీ వాటికి సంబంధించిన కొరవడిన అంశాల వల్ల జరిగిన ప్రమాదాలు కనపడతాయి. 1990 వరకు 1990 తరిమిల పర్యావరణాన్ని నాశనం చేస్తున్నారు. ఈరోజు బ్లాస్టింగ్కే మనం పరిమితం అవుతున్నాం. ఆ చుట్టుపక్కల ఉన్న గ్రౌండ్ అంతా కూడా వ్యర్థాలతోటి, మన మూసి అంతా కూడా రసాయనిక వ్యర్థాలతోటి నిండిపోయి స్లో పాయిజన్ ఇచ్చి మనిషిని చంపినట్టుగా ఈ ఫార్మా ఈ ఇండస్ట్రీ నుంచి జరుగుతున్నాయి. దానికి శాశ్వతమైన పరిష్కారం 75 సంవత్సరాలైనా కూడా గ్లోబలైజేషన్ లో మనం ఎంటర్ అయిన తర్వాత కూడా దొరకటం లేదు. ఎందుకు దొరకటం లేదంటే లాభాలే ఆర్జించడానికి పరిశ్రమలు వస్తున్నాయి తప్ప కార్మికుల యొక్క సంక్షేమం కానీ దాని చుట్టుపక్కల ఉన్న గ్రామాలకి జరుగుతున్న నివాసితులకి జరుగుతున్న ఇబ్బందుల గురించి పట్టించుకోవటం లేదు. ఈ సిగాచి అనే ఇది ఏదైతే కంపెనీ ఉందో ఇది మైక్రో క్రిస్టలైన్ సెల్యులస్ తయారు చేస్తుంది. అంటే ఫుడ్ ప్రొడక్ట్స్ కావాల్సినది, అదే విధంగా మెడిసిన్ కావాల్సిన ఒక రా మెటీరియల్ ని ఇది తయారు చేస్తుంది. అంతర్జాతీయంగా 65 దేశాలకి ఇది తన యొక్క ఎగుమతులను చేస్తా ఉన్నది. గుజరాత్ లో కూడా దీనికి బ్రాంచ్ ఉంది. ఎందుకని భయపడుతున్నారు అని అంటే ఇది ఎంఎన్సికి సంబంధించింది. అందుకని రాజకీయ పార్టీలు ఒక రాజకీయ పార్టీ మీద ఒక రాజకీయ పార్టీలు దుమ్మెత్తుకునే ప్రయత్నాలు చేస్తూ దీని అంతటికీ కారణం అధికార పక్షమనో లేకపోతే గతంలో పరిపాలించిన పక్షమనో ఈ వాదనలు ఉపయోగం లేవు. నేను ఇంతకు ముందే రేవంత్ రెడ్డి గారు వెళ్ళి అక్కడ ఆ డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, డైరెక్టర్ ఆఫ్ బాయిలర్స్ తోటి మాట్లాడి చూస్తే వాళ్ళు ఎంటర్ కావడానికి కూడా పర్మిషన్ తీసుకోవాలి. అంటే ఇన్స్పెక్షన్ కి వెళ్లాల్సిన వాళ్ళు కూడా యాజమాన్యం అనుమతిస్తేనే గాని లోపలికి వెళ్ళడానికి వీలు లేదు. అట్లాంటి కండిషన్స్ ఉన్నప్పుడు ఈ పెద్ద పెద్ద ఎంఎన్సీలకు సంబంధించిన ఇటువంటి ఫార్మాస్యూటికల్స్ సంబంధించిన హై బాయిలింగ్ జరిగే ఈ రియాక్టర్స్ ఉన్న దగ్గర వాటిని కూలింగ్ చేసే ప్రాసెస్ కానీ దానికి
మనం ఏమంటామంటే చల్లదనం ఉండేటట్టుగా చేయగలిగిన ప్రికాషన్స్ కానీ ఏమీ లేవు. మనం ఇంకోటి కూడా అన్నారు మీరు ఇందాక, వీళ్ళకి 10 రోజుల క్రితం అపాయింట్ అయిన వాళ్ళకి ఆ ఎమ్యూనిటీస్, వాళ్ళకి సేఫ్టీ మెజర్స్ కూడా లేవు. సేఫ్టీ మెజర్స్ అనేవి వర్షం వస్తే గొడుగు ఆపుతుంది, సునామీ వస్తే గొడుగు ఆపదు, సునామీ వస్తే గొడుగు ఆపుతూ. వీళ్ళు ఎన్ని సేఫ్టీలు వేసుకున్నా ఆ రియాక్టర్స్ పేలకుండా దాన్ని ఆపకపోతే ఏవో చిన్న చిన్న సర్క్యూట్స్ షార్ట్ సర్క్యూట్ అయ్యి లేకపోతే చిన్న ఫైర్ అయ్యి ఉంటే అవి ఉపయోగపడతాయి. కానీ ఈ బాయిలర్స్ పేరు రియాక్టర్స్ మన స్మోక్ చూస్తున్నాం, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ దాని యొక్క ప్రభావం ఎంత ఉంటుంది. అందుకని వీళ్ళిచ్చే కాంపెన్సేషన్ 2 లక్షలు అన్నది 2 లక్షలు దేనికి పనికి వస్తుందండి? హాస్పిటల్కి తీసుకురావడానికి పనికి వస్తుంది తప్ప ఈ 2 లక్షలు అనేది ఉపయోగమే లేదు. కుటుంబం ఆధారపడి ఉన్నారు. రెండోది ఏంటంటే 3 రకాల కార్మికుల వ్యవస్థ ఈ 1990 తర్వాత వచ్చింది. అవుట్ సోర్సింగ్ అని చెప్పి ఒక పేరు మీద అడ్డం మీద కూలీలుగా కార్మికులు మార్చేశారు. వాళ్ళ యొక్క రిజిస్టర్స్ ఉండవు, థర్డ్ పార్టీ కాంట్రాక్ట్ లో వాళ్ళు ఉంటారు. వాళ్ళు మా పెర్మనెంట్ ఉద్యోగులు కారు అని చెప్తారు. ఎందుకంటే ఈఎస్ఐ ఎగ్గొట్టచ్చు, పిఎఫ్ ఎగ్గొట్టచ్చు, వీళ్ళకి ఏవి వర్తించవు. అదేవిధంగా ఇందాక మిత్రులు జాన్ వెస్లీ గారు చెప్పినట్టుగా ఉన్న కార్మిక చట్టాలు అమలు చేయడానికి లేబర్ డిపార్ట్మెంట్స్ కి ఎంతో కొంత ఇది ఉంటే, ఈ రోజుని వాటిని 4 షెడ్యూల్స్ గా మార్చేసి మొత్తం కార్మిక చట్టాలు అవసరం లేదని లేబర్ డిపార్ట్మెంట్ కి సంబంధించి మన వివేక్ గారు ఉన్నారు. లేబర్ డిపార్ట్మెంట్ కాదు, అది మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్. అది మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్. ఈ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ గా మారిపోయింది. అందుకని నేను చెప్పేది ఏంటంటే కార్మిక చట్టాలు పటిష్టంగా ఉండాలా. డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ కానీ, డైరెక్టర్ ఆఫ్ బాయిలర్స్ కానీ, డైరెక్టర్ ఆఫ్ పొల్యూషన్ కంట్రోల్, వీళ్ళందరినీ సమన్వయం చేసేది లేదు. ఇందాక ముఖ్యమంత్రి గారు అడుగుతున్నారు మిమ్మల్ని అందరినీ సమన్వయం చేసేది ఎవరని. ఎవరికి వాడు అంటే చెయ్యికి చెయ్యి, కాలుకి కాలు, కన్నుకు కన్ను విడివిడిగా పనిచేసేవా, వీటన్నిటిని నడిపించే ఒక మెదడు అనేది లేని విధంగా ఇక్కడ ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా ఫార్మాలో 65% భారతదేశం నుంచి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. మనం జీడిమెట్లలో కాలుష్యం అవుతుందని చెప్పి పాస్ మైలార్ వెళ్ళాం. రేపు పాస్ మైలార్ నుంచి ఇంకో దగ్గరికి వెళ్తాం. ఎక్కడికి వెళ్ళినా ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి మన ఇండస్ట్రియల్ పాలసీ పటిష్టంగా ఉండాలా, యంత్రాంగాన్ని పటిష్టం చేయాలా. ఈ రాజకీయ 1990 గ్లోబలైజేషన్ కావాల్సిన విధంగా ఈ కార్మిక చట్టాలను నాశనం చేసి సేఫ్టీ ఏమీ లేకుండా చెక్ చేయడానికి వెళ్ళిన వాడిని కూడా బస్సులో టికెట్ లేదు అని చెక్ చేసేవాడు పర్మిషన్ ఇస్తాడా? పర్మిషన్ అడిగి ప్యాసింజర్ని అడిగి లోపలికి వస్తాడా? ఈ రోజుని యాజమాన్యాలు ఆ విధంగా తయారైనాయి. అందుకని యాజమాన్యాలు చేస్తున్న వీటిని వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళని రానివారు, జిఎస్టీ వాళ్ళని రానివారు, లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళని రానివారు. ఏం చేస్తారు? డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, బాయిలర్స్ వాళ్ళని అడుగుతుంటే నీళ్లు అమ్ముతున్నారు. మేము అక్కడికి కొన్ని మార్చుకోమని చెప్పి ఇచ్చామండి, అవి వాళ్ళు మార్చలేదు. యాక్షన్ ప్లాన్ లేదు, తర్వాత ఫీడ్బ్యాక్ లేదు. ఇది జరుగుతూ ఉంటే పారిశ్రమలకు సంబంధించిన మంత్రివర్గం ఏం చేస్తా ఉన్నది? వాటిని సమీక్షిస్తూ ఉన్నదా? ఏవైతే మనం సరళీకృత విధానాలు ప్రజలకు కాదండి, దోచుకునేవాడికి సరళీకృత విధానాలు ఈ దేశంలో రాజ్యం వెళ్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఆ రకంగా ప్రవర్తిస్తా ఉన్నది. కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా ఉంటుందో అంటే ఆవు చేలో బడి మేస్తూ ఉంటే దూడ గట్టునెత్తుకుంటుందని రాష్ట్ర ప్రభుత్వ అధినేతలు కూడా అదే పద్ధతులు ఇచ్చేస్తా ఉన్నారు. 4 రోజులు అడావుడి చేస్తారు. కాంపన్సేషన్ ₹1 ఇవ్వచ్చు, ఇంకోటి ఇవ్వచ్చు. నేననేది ఆ చుట్టుపక్కల ఉండే స్లో పాయిజన్ గా ఈ కాలుష్యం వల్ల పర్యావరణాన్ని నాశనం చేస్తున్న ఇటువంటి ఫ్యాక్టరీలు, వీటినన్నిటి మీద అజమాయిషి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకి లేకపోతే ఎవ్వరు కూడా కంట్రోల్ చేయరు. జెండాలు మారినా ఇది మారదు అని చెప్పి నాకున్న దృఢమైన అభిప్రాయం. కాంపన్సేషన్ ఖచ్చితంగా మన 5 కోట్లు ఇచ్చారు ఏది విమానంలో చనిపోయిన వాడికి. అంటే మనిషి ప్రాణం ధనవంతుడైనా పేదవాడైనా ఎవరైనా ఒకటే. అందుకని మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ధనవంతుడికైనా పేదవాడికైనా జీవితం ఒకటే. అందుకని ఖచ్చితంగా ఈ కాంపన్సేషన్ అనేది అసలు ఎందుకు పనికిరాదు, ట్రాన్స్పోర్ట్ కూడా ఉపయోగపడదు. ఆ విధంగా ప్రభుత్వం, ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా చాలా మంది పేర్లు మస్టర్ లో ఉండవు. మా వాళ్ళు కారని చెప్తారు, చూసుకోండి.
డిఎన్ఏ వచ్చి చేసిన తర్వాత వాళ్ళ అడ్డ మీద కూలీలు వేరే పనికి వచ్చారని చెప్పి ప్లేట్ ఫిరాయించే దృశ్యాలు కూడా మనకు కనపడతాయి. రైట్ సార్, ఇదే విషయం. ఓకే మూర్తి గారు, మరొకసారి మీ వద్దకు వస్తానండి. ఇప్పటిదాకా మూసీ శంకర్ దగ్గరికి వెళ్దాం. మూసీ శంకర్ గారు, ప్రస్తుతం మీరు ఇంతకు ముందు కనుక ఏదైతే ఉన్నదో మూసీ ప్రక్షాళనకు సంబంధించింది అనేక సార్లు పొల్యూషన్ మీద చాలా ఎత్తున చేశారు. పాశమైలారానికి సంబంధించి కూడా మీరు ఇంతకుముందు అనేక సార్లు పోరాటాలు చేసినట్టుగా ఉంది. కాకపోతే ఈరోజు మరొకసారి ఇంత పెద్ద దుర్ఘటన జరిగింది. అనేక మంది కార్మికులు, అంటే మన మూర్తి గారు చెప్పినట్టుగా, సుధాకర్ గారు చెప్పినట్టుగా, మనకు జాన్ వెస్లీ గారు చెప్పినట్టుగా ఆ శవాలను కూడా పట్టనంత అంత విషమంగా మారిపోయింది అక్కడ పరిస్థితి. అనేక మంది కార్మికులు, వారికి సంబంధించిన ఏది వాళ్ళ డాటా లేదు, వారికి సంబంధించిన వాళ్ళకి ఐడెంటిటీ కూడా లేదు. ఈరోజు అది కూడా ఉన్నది. ఒక ప్రమాదం ఏమున్నదంటే ఆ ఫ్యాక్టరీ కూడా మాకు తెలియదు ఎంతమంది చనిపోయారో, ఎవరు అవుట్సోర్సింగ్గా వచ్చిన వాళ్ళు, వాళ్ళ దగ్గర మా దగ్గర లెక్కలు లేవు చెప్పే కూడా కారణాలు కూడా అమరుతున్నాయి. ఇంకో మూర్తి గారు చాలా ఒక బ్రహ్మాండమైన విషయం చెప్పారు. విమాన ప్రమాదంలో చనిపోతే వారికి తక్షణమే 5 కోట్ల రూపాయలు ప్రకటించారు. ఈరోజు ఫ్యాక్టరీలలో ఎప్పుడైతే చనిపోయారో వారికి కేవలం 2 లక్షల రూపాయలు, 50,000 రూపాయలు ఎక్స్క్రీషన్ వారికి సంబంధించిన ఎవరైతే క్షతగాత్రులు ఉన్నో వారికి అని చెప్పారు. ప్రభుత్వం కూడా ఈరోజు ఏదో మాట్లాడుతున్నది, కానీ ఎంతమంది చనిపోయారు, ఎంతమంది కార్మికులు అందులో పనిచేస్తున్నారు, ఆ పాల్యూషన్కి సంబంధించిన సేఫ్టీ ప్రికాషన్స్ ఎంతవరకు ఉన్నాయని ఇంతకుముందు మీరు మీ అనుభవాలను చెప్పుకుంటూ ఈరోజు ఈ విషయంపై విశ్లేషించండి సార్ ప్లీజ్. శంకర్ గారు. సార్, ఫోర్ సైడ్ టీవీ ఛానల్ కు అదే విధంగా Sir, we don't need appreciation, sir. We need a concentrate on the topic only. Today's only the thing is we have to concentrate on that incident only. Go ahead, sir. సార్ ఈ పరిశ్రమల యజమానులకు ఇప్పుడు అని కాదు సార్, గత 30 సంవత్సరాలు 35 సంవత్సరాల నుంచి ఏదో ఒక రకంగా మనిషిని కబలించి మనిషిని భూమి మీద లేకుండా చేయడమే వాళ్ళది. డబ్బులదన అనేది ఇప్పుడు డబ్బుల సమస్య అనే కాదు, మనిషి లేకపోతే వారి కుటుంబము ఎంత, మనిషి ఉండంగానే కొన్ని కుటుంబాలు చిన్న భిన్నం అయిపోతున్నాయి. కానీ మనిషి లేని అప్పుడు ఆ కుటుంబాలు ఎంత చిన్న భిన్నం అవుతుంది, ఆ పిల్లల భవిష్యత్తు ఏంటిది, ఇవన్నీ కూడా ఈ పరిశ్రమల యజమానులు పెడచెవున పెట్టారు. వారు ఒక రకంగా కూడా చెప్పాలని అంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళని కూడా దీంట్లో వారిని కూడా తీసుకొని వారి మీద కూడా కఠిన చర్యలు ప్రభుత్వము నిజంగా పేదలకు న్యాయం చేయాలని అనుకుంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళని కూడా వాళ్ళను చర్యలు తీసుకోవాలి, వారి మీద కూడా చర్యలు తీసుకోవాలి. అంటే వారు ఏం చేస్తున్నారు, ప్రజల సొమ్ముతోటి జీతభత్యాలు తీసుకొని పరిశ్రమలను చెక్ చేయకుండా ఏం చేస్తున్నారు అనేది ముఖ్యంగా మనం గమనించవలసిన విషయం సార్. వారి డ్యూటీ అది. ప్రతి కంపెనీ ఏం చేస్తుంది, ఆ రియాక్టర్స్ ఎన్నిది 3 దశాబ్దాలు అని చెప్తున్నారు. ఆ 3 దశాబ్దాల నుంచి ఆ రియాక్టర్ మార్చారా లేదా, కొత్త టెక్నాలజీ ఎన్నో వచ్చినాయి ఈ రియాక్టర్లో, మరి అది పెట్టారా పెట్టలేదా అని చెప్పేసి ఎవరు చూసుకోవాల్సిన బాధ్యత పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళది. అలాంటప్పుడు వారు ఏం చేస్తున్నారు అనేది మనకు వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలనేది మూసీ పరిరక్షణ సమితి కన్వీనర్ గా నేను మీ ఫోర్ సైడ్ టీవీ ఛానల్ ద్వారా ప్రభుత్వానికి నేను తెలియజేస్తున్నాను సార్. నేను అదే విధంగా ఇది కాదు, ఇప్పుడు సార్ చెప్పినట్టుగా మూర్తి సార్ చెప్పేసేసినట్టుగా ఎంతమంది ఇదేమో ఒకటేసారి చనిపోతున్నారు. ఇప్పుడు ఈ రోజు పట్టాంచెరు పరిసర ప్రాంతాలు, అదే విధంగా మూసి పరివాహక ప్రాంత ప్రజలు అసలు హాస్పిటల్ల పొంటి మెడిసిన్ వాడి మొత్తం జీవోత్సవాలుగా మారిపోతున్నారు. వాళ్లకు 80 ఏళ్ళు బతకవలసిన వాళ్ళు 50-60 ఏళ్ళకే చనిపోతున్నారు. అంటే పశువులు ఇవన్నీ కూడా ఒక్కటననేది కాదు. వాస్తవానికి ప్రపంచంలో వెలివేసినటువంటి ఫార్మా కంపెనీలను మన దేశంలో పెట్టియడం అనేది ప్రభుత్వాల నిర్లక్ష్యం అని చెప్పేసి మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను సార్. నేను కానీ ఎక్కడైనా కానీ సంపన్న రాజ్యాలు, సంపన్న దేశాలు ఏవైతే ఉన్నాయో వారు ఆ కంపెనీలు, ఈ ఫార్మా కంపెనీలన్నింటినీ బైకాట్ చేసిన వాళ్ళు, వీటిని వెలివేసిన వాళ్ళు, అలాంటి కంపెనీలను తీసుకొని వచ్చేసేసి ఇక్కడ భారతదేశం అల్కగా దొరికింది, మనుషులు జావని ఎవరు పట్టించుకోరు, పొలిటీషియన్స్ పట్టించుకోరు, అధికారులు పట్టించుకోరు అని అన్నట్టుగా ఇక్కడ మన భారతదేశంలో పెట్టడం అనేది ఏదో వాళ్ళు ఏదో రాష్ట్రాల నుంచి బతుకుదేరు గురించి వచ్చేస్తే వాళ్ళని కాంట్రాక్టు వారిగా తీసుకొని పబ్బం గడుపుకుతున్న కంపెనీలను నేను మొదటి నుంచి చెప్తున్నాను. నేను ప్రభుత్వాలకు ప్రతి మీటింగ్ల కూడా విన్నవించుకుంటున్నాను.
ఒక మనిషిని హత్య చేసినప్పుడు ఏదైతే అటెంప్ట్ టు మర్డర్ కేసు బుక్ చేస్తారో అదే విధంగా వీరి మీద ఇంతమంది చనిపోతే 40 మంది చనిపోయినారు అంటున్నారు, 100 మంది ఇప్పుడు రేపు ఇంకెంత మంది చనిపోతారో మనకు తెలియదు ఇంకా ఈ పాశమేలారంలో ఈ ఫ్యాక్టరీలో. మరి అలాంటప్పుడు వారి మీద ఒక మర్డర్ కేసు ఎందుకు బుక్ చేయరు? వారిని ఎందుకు చట్టపరంగా చర్యలు తీసుకుంటలేరు? ఈ చట్టాలు మారినప్పుడే ప్రజలకననే న్యాయం జరుగుతుందని నా పర్సనల్ ఒపీనియన్ సార్. నాకు ఖచ్చితంగా ఈ పరిశ్రమల నుండి ఏ కార్మికుడైనా కానీ చనిపోయిన కార్మికునికి టెంపరరీగా తీసుకున్నారా, పర్మనెంట్ గా ఉన్నారా, వారికి పూర్తి స్థాయిలో న్యాయం చేసే విధంగా అనేది ప్రభుత్వాలు తీసుకోవాలి, చర్య తీసుకోవాలి. మంత్రులు పోయినా ఎవరు పోయినా అధికారులు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారుల మీద చర్యలు తీసుకున్న తర్వాత పరిశ్రమ యజమానుల మీద చర్యలు తీసుకొని వారిని ఎంత పెద్దవాడైనా కానీ పర్వాలేదు బజార్ల గుంజి నడి రోడ్డు మీద శిక్ష పడ్డప్పుడే దీనికి న్యాయం జరుగుతుంది. లేదనంటే ఇలాంటి పరిశ్రమలు మూసి పరివాహక ప్రాంతానికి, అక్కడ నక్కవాగు పరిసర ప్రాంతాలకు ఎన్నో ఫ్యాక్టరీలు అంటే వీళ్ళేమో కోట్లు సంపాదించుకోవాలి, వీళ్ళ బిడ్డలు వీళ్ళందరూ మంచిగా సంపాదించేసేసుకొని కోట్లకు పడగలెత్తాలి. ఈ గరీబోలు కష్టం చేసుకునేటోళ్ళేమో ఈ రియాక్టర్ల వల్ల చావాలి, పొల్యూషన్ నీళ్లు తాగి చావాలి, భూగర్భ జలాలు కలుషితమైపోయి ఏ విధంగా న్యాయం చేస్తున్నారు ఈ ప్రభుత్వాలు? అంటే ప్రభుత్వంలోకి ఏ ప్రభుత్వమైనా కానీ, ఈ ప్రభుత్వం కాదు గత ప్రభుత్వాలు కూడా దీని మీద చర్యలు తీసుకోకపోవడం అనేది ఫస్ట్ ప్రభుత్వాల తప్పు అని చెప్పేసి ఫోర్ సైడ్ టీవీ ఛానల్ ద్వారా నేను తెలియజేస్తున్నాను. పరిశ్రమలు రావాలని చెప్తున్నాము, కానీ పరిశ్రమలు ఏదైతే ఉన్నదో కెమికల్ ఫ్యాక్టరీస్ కానీ, క్లస్టర్స్ అండ్ ఫార్మా క్లస్టర్స్ కానీ, ఇలాంటి పరిశ్రమల ద్వారా ఎవల్యూషన్కు అలాగే ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఈరోజు రియాక్టర్ పేలి ఇంతమంది చనిపోయారు. ఉత్పత్తి కలిగే పరిశ్రమలు కావాలని మీరు కోరుకుంటున్నారా, లేకపోతే ఇలాంటి క్లస్టర్స్ ఫార్మా సంబంధించిన ఏదైతే ఈ చనిపోవడానికి కారణాలు అవుతున్నాయి ఈ పరిశ్రమలు తీసుకొస్తున్నాయని చెప్తున్నాయి ప్రభుత్వాలు? దీని మీద ఎలా విశ్లేషిస్తారండి మీరు? ఫార్మా కంపెనీలను ఫస్ట్ భారతదేశం నుంచినే అసలు వెలివేయాలి సార్. అది ఫార్మా కంపెనీ అనేది అది మొత్తము జీవన స్థితిగతులనే మొత్తం పూర్తిగా మార్చేస్తున్నటువంటి ఫార్మా కంపెనీలు ఎవరికి ఉపయోగపడుతున్నారు సార్? అది ఈ ఉత్పత్తి అనని పేరు చెప్పేసి పరిశ్రమలో ఉద్యోగ అవకాశాలు అని చెప్పేసి చెప్తున్నారు, కానీ ఎవరికి ఉపయోగపడుతున్నది గిట్లనే అనామకులుగా గిట్లనే చచ్చిపోతున్నారు. డబ్బులేమో వాళ్ళు దన్నుకుంటున్నారు. పరిశ్రమల యజమానులు దానికి తొత్తులుగా పనిచేస్తున్నటువంటి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు వీళ్ళు బతుకుతున్నారు, ప్రభుత్వాలు బతుకుతున్నారు, ఆ నాయకులు బతుకుతున్నారు, ఆ మంత్రులు బతుకుతున్నారు. ఓ రకంగా చెప్పాలని అంటే ఇవన్నిటికి కూడా వారిని బాధ్యులు చేయకుండా ఎవరు పెట్టమని అన్నారు? ఏ కంపెనీ ఎవరికి పూర్తి స్థాయిలో న్యాయం చేస్తున్నా చెప్పండి? ఏ కార్మికునికి న్యాయం చేస్తున్నది? వాస్తవానికి ఏ ఒక్క ఫ్యాక్టరీ కార్మికునికి న్యాయం చేస్తలేరు. ఎవడైనా కానీ పోతాడు పరిశ్రమ యజమానులు ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అని చెప్పేసి చేస్తారు. ఎన్నిసార్లు వాళ్ళకి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళకి విన్నవించుకున్నా కానీ పిడచెవిన పెడతారు. వాళ్ళు ఏం చేస్తారు అని అన్నట్టుగా. అంటే ప్రజల ప్రాణాలు తీయడమే మీద రేపు ఆ ఉసురు మీకు తలగదా? మీకు కోట్ల రూపాయలు మీరు సంపాదిస్తుండొచ్చు, కానీ ఆ ఉసురు మీ పిల్లలకు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులకు, పిల్లలకు, అదే విధంగా ఈ కంపెనీ పెట్టిన యజమానులకు వాళ్ళ పిల్లలకు ఖచ్చితంగా ఈ ఉసురు తగులుతున్నది. ఎవరండి ఎక్కడెక్కడ వాస్తవానికి ఒక్కొక్క రాష్ట్రం నుంచి ఒక్కొక్కరు ఇక్కడ బతుకుదేరుకు వచ్చేసేస్తే ఈ విధమైన పరిస్థితి వచ్చిందని అంటే దానికి బాధ్యత వహించవలసింది ప్రభుత్వాలు కాదా? అంటే దానికి ఒక పరిశ్రమ, దానికి అంటే దానికి ఒక శాఖ ఉంటది కదా, ఆ శాఖ ఏం చేస్తున్నది? ఏసీ రూమ్లలో కూర్చొని మీరు పట్టించుకోరా? దానికి ఆ శాఖకు సంబంధించినటువంటి పరిశ్రమల శాఖ ఉంటది. ఆ శాఖ మంత్రులు ఎవరు, అధికారులు ఎవరు? వాళ్ళని లాగండి ఫస్ట్. అసలుకు ఏ కంపెనీలని ఇప్పటిదాకా కూడా చర్యలు తీసుకున్నారు? ఏ ఒక్క పత్రికకు రాదు చర్యలు తీసుకునేది కూడా. ఏ రకంగా ఉద్యమించినామనుకో మూసి పరివాహక ప్రాంత ప్రజలే కానీ, అదేవిధంగా నక్కవాగు ప్రజలే కానీ ఉద్యమించేసేస్తానేమో వాళ్ళని ఏదో కేసులు పెట్టాలి, ఏదో బనాయించేసేసాలి. ఒక్కడు ఓటు అడగడానికేమో ప్రతి ఒక్కడు వస్తాడు, ఏ లీడర్ అంటాడు డబ్బులు పట్టుకొని 10,000 రూపాయలు 5,000 రూపాయలు పట్టుకొని ఓటేయమని చెప్పేసి వస్తాడు. ఇప్పుడు మాత్రం ఎవడు రాడు. ఇప్పుడు యజమానులు మాత్రం దీన్ని చాలా చిన్నగా తీసుకుంటున్నారు. ప్రజలు గనక ఏకమై కూడా మీకు వ్యతిరేకంగా వచ్చిందనుకో, ఉద్యమించిందనంటే మాత్రము మీ కంపెనీలు ఉండయి, మీరు ఉండయి, మీ కోట్ల రూపాయలు ఉండయి. ఖచ్చితంగా నేను ప్రభుత్వానికి గిడ నేను ఒక రకంగా సుప్రీంకోర్టు, హైకోర్టు వాళ్ళకి గిడ నేను విన్నవించుకుంటున్నాను, న్యాయమూర్తుల గిడ. దీన్ని ఖచ్చితంగా ఒక వ్యక్తిని చంపినప్పుడు
అటెంప్ట్ టు మర్డర్ కేసు జీవిత ఖైదు ఎవరికైతే వేస్తారో వీళ్ళకి కూడా అదే శిక్షలు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులకు అదే విధంగా పరిశ్రమల యజమానులకు వెయ్యాలని ఫోర్ సైట్ టీవీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను. రైట్ సార్, ఇదే విషయంపై ఒకసారి చెరుకు సుధాకర్ గారి దగ్గరికి వెళ్తున్నాం. డాక్టర్ చెరుకు సుధాకర్ గారు, ప్రస్తుతం ఏదైతే మనం ఒకసారి జాన్ వెస్లీ గారు చెప్పినట్టుగా ఏ విషయం అయితే ఉన్నదో సిట్టింగ్ జడ్జితోని వారికి సంబంధించిన సిట్టింగ్ జడ్జితోని కమిషన్ ఏర్పాటు చేసి దాని మీద న్యాయ విచారణ జరిపించాలని చెప్తున్నారు. అలాగే ఏదైతే ఎక్స్గ్రేషాకు సంబంధించింది కఠినంగా దాన్ని పాటించాలి. 2 లక్షల రూపాయలు కేంద్రం ప్రకటించింది, అది కేవలం ఒక హాస్పిటల్ కాదు, పోరు రానువోనికి కూడా పనికిరాదని చెప్తున్నారు. ఇంకొక విషయం, మూర్తి గారు ఒక విషయం ఏదైతే చాలా ఒక బ్రహ్మాండమైన పాయింట్ చెప్పారు. ఒక జిఎస్టీ అధికారైనా, ఒక ఇన్కమ్ ట్యాక్స్ అధికారైనా, ఒక సేఫ్టీ అధికారైనా, ఒక పొల్యూషన్ కంట్రోల్కి సంబంధించిన అధికారైనా ఆ ఫ్యాక్టరీ లోపలికి వెళ్ళాలంటే ఆ యజమానులతోని పర్మిషన్ తీసుకోవాలి. ఒక సామాన్యమైన ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు పోలీస్ శాఖ వారు కానీ, ఇన్కమ్ ట్యాక్స్ వారిని, సిబిఐ కానీ వాళ్ళు దళారుగా ఇంట్లోనే చొచ్చబడి వాళ్ళ బెడ్రూమ్ నుంచి వాళ్ళు లాక్కొని బయటికి వెళ్ళిపోతున్నారు. కానీ ఇప్పుడు ఈ ఫ్యాక్టరీలలో సేఫ్టీకి సంబంధించిన ఏ విషయాల మీద వాళ్ళు ఒకసారి ఎంక్వైరీ చేయడానికి పోయినప్పుడు యజమాన్యం పర్మిషన్ ఇస్తేనే లోపలికి వెళ్ళాల్సిన ఇంత దుస్థితి ఉన్నదంటే దీని అందరికీ కారణం ఏంటి, దీన్ని ఇది ఎలా విశ్లేషిస్తారని సార్ కంక్లూడ్గా మీరు చెప్పండి సార్ ప్లీజ్. సార్ మీ ఫోన్ను అన్మ్యూట్ చేయండి సార్. ఎస్ సార్. ఈ చర్చలో పాల్గొన్నటువంటి జాన్ వెస్లీ గారు, మూర్తి గారు, ఇంకో మిత్రులు మాట్లాడినారు కదా, వారు మూసి పరివాహక ప్రాంతం చేసినటువంటి శ్రమ, ఆ సందర్భంలో నిర్బంధం గురించి కూడా గుర్తు చేసినారు. చాలా స్పష్టంగా మనకు అర్థమవుతున్నది ఏంటంటే, సమస్యలను ఎత్తి చూపుతూ పరిష్కారాలను చూపెట్టినా, పరిష్కారం చేయమని అడిగినా కూడా పాలకులు ఈడ ఉన్నా ఆడ ఉన్నా వాడు ఏ ప్రభుత్వంలో ఉన్నా ఒకటే దారిలో పోయేటువంటిది. ఇది గ్లోబలైజేషన్ అన్నప్పుడు ప్రపంచంలో ఏ దేశంలో అయినా ఇట్లనే ఆర్థిక అభివృద్ధి కోసం ఒక గ్లోబలైజేషన్ జరగాలనుకున్నారు. కానీ ఎగ్జిస్టింగ్ లాస్ అన్ని కూడా బుల్డోజ్ చేయడంలో గ్లోబలైజేషన్ అమలు చేయాలని కూడా ఒక నిర్ణయం దాంట్లో దాగున్నది. చాలా స్పష్టంగా చెప్పుకోవాలంటే గ్లోబలైజేషన్ లోపల ఆర్థిక పరిపుష్టి కోసం అవలంబించేటువంటి సూత్రాలకు గ్లోబలైజేషన్ ఎట్లుందో, కొనసాగేటువంటి కార్మిక చట్టాలు లేదా ప్రజల సేఫ్టీ సంబంధించిన వాటిని కూడా బుల్డోజ్ చేయడానికి ప్రభుత్వాలు చర్యలు తీసుకున్నటువంటి అంతర్గతంగా స్పష్టమైన అవగాహన లేకపోయింటే ఈ దేశంలో అయినా ఇంకో దేశంలో అయినా మీకు ఇండస్ట్రియల్ యాక్సిడెంట్స్ అనేది చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. మనం చూస్తున్నట్టు ఇంత పెద్ద అడ్వాన్స్డ్ కంట్రీ లోపల కూడా ఎందుకు ఇట్లా జరుగుతున్నాయి అంటే, యజమానులు మీరు అన్నారు కదా, రెడ్ కార్పెట్ ఇచ్చే యజమానులు పిలిచాలి, మాట్లాడాలి, వారి పెట్టుబడులు పోతే ఎట్లా, వారికి పెట్టుబడులు ఇస్తేనే మన ప్రభుత్వాలు వస్తాయి అనేటువంటి యాటిట్యూడ్ వచ్చిన తర్వాత నేచురల్ గా ఫ్యాక్టరీ పోవాలంటే ఆయన పర్మిషన్ తీసుకునే పరిస్థితి వచ్చింది. అంటే మనం పాత సినిమాలో చూసినట్టుగా హీరో పైనుంచి అమాంతం హెలికాప్టర్ నుంచి ఫ్యాక్టరీ దునికి కార్మికులు రక్షించడం ఉండదు, ఇప్పుడు సాధ్యం కాదు అది. అందుకోసము ఇవాళ ఒక మిత్రుడు, ఇవాళ మనం మీతో మాట్లాడుతున్నప్పుడే నేను సాక్షిలో మన అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డి గారు నిబంధనలు పాటించినప్పుడే ప్రమాదాలు అని చెప్పేసి ఒక వైట్ షీట్ ఇప్పుడు చూసినానే. దీంట్లో నిబంధనలు పాటించినప్పుడే ప్రమాదాలు జరిగితే మరి నిబంధనలు పాటించకుండా లాక్సిటీకి మరి మన పర్యవేక్షణ ఎక్కడ ఉందని అడుగుతున్నానే. మన అధికారుల పర్యవేక్షణ ఏంటిదండి? ప్రతిరోజు కూడా ఏం జరుగుతుందని లైవ్ లో చూడవలసిన అవసరం ఉండదు. టోటల్ నా సజెషన్ ఏంటంటే, ఏ ఇండస్ట్రియల్ కారిడార్ లో ఉన్న ప్రతి ఫ్యాక్టరీ లోపల మీరు ఎట్లయితే క్రైమ్ చాలా ఇంపార్టెంట్ గా నోట్ చేసుకోండి, ఎట్లయితే మీరు 20 hours పెట్టి లా అండ్ ఆర్డర్ ని ఎట్లయితే పర్యవేక్షిస్తున్నారో, యావత్ ఇండస్ట్రీ మీద ఉన్నటువంటి లైవ్ టెలికాస్ట్ ఎప్పటికప్పుడు సీసీ కెమెరాలన్నిటి కూడా ఒక దగ్గర పెట్టుకొని ఎక్కడన్నా గ్యాప్స్ ఉన్నాయని చెప్పేసేటువంటి ఒక టాస్క్ ఫోర్స్ యాటిట్యూడ్ కనుక పెంపొందించుకోగలిగితే డెఫినెట్ గా ఇంప్రూవ్ కాగలుగుతాము. ఇవాళ జరిగిన యాక్సిడెంట్ ద్వారా నెక్స్ట్ డే నుంచి ఇవాళ యాక్సిడెంట్ చచ్చిపోయిన వాళ్ళకి ఎన్ని బాధలు ఉన్నాయో, ఈ పర్యవేక్షణలో పాల్గొన్న వాళ్లకు ఆర్థిక వనరులు కొత్తగా సమకూరడం ద్వారా, పక్క ఫ్యాక్టరీ బెదిరించడం ద్వారా వచ్చేటువంటి ఆనందం పెద్దది. అది అన్నిటికంటే అత్యంత విషాదకరమైనది, దుర్మార్గమైనది. ఏ సందర్భంలో ఏ ప్రమాదం జరిగినా కూడా అధికారులలో కొంతమందికి అడావుడు పెరగవచ్చును, కానీ దీన్ని బేస్ చేసుకొని రూల్స్ స్ట్రిక్ట్ చేసినటువంటి తరుణంలో కూడా మళ్ళీ ఒక లాక్సిటీ కోసం అదే మొక్కుబడిగా కొన్ని డబ్బులు ఇచ్చేటువంటి పద్ధతి ఉంటుంది, అదే కొనసాగుతా ఉంటుంది. అక్కడ ఉండేటువంటి ఒక ప్రమాదం ఉంది ఏంటంటే,
మళ్ళీ డబ్బులు తీసుకొని రిలాక్స్ చేసేటువంటి యాటిట్యూడ్ ఉంది. అది దీనికి జవాబు నేను చెప్తున్నా. ఎందుకంటే నిరంతరము అదే స్ట్రింజెంట్ రూల్స్ ఉండాలి. ఎందుకంటే మనము ఒక ఫ్యాక్టరీ లోపలికి పంపుతున్నామండి. ఇంతమంది మిత్రులు కన్సర్న్ తెలియజేసినారు. అది ఫార్మా అయినా, రియాక్టర్స్ పైన ప్రమాదం ఉన్నా, ఏ ఇండస్ట్రీ ఉన్నా కూడా పోయినటువంటి వాళ్ళని మనం ఏ క్షణం లోపలైనా మృత్యుముఖంలోకి పోయే అవకాశం ఉంది అనేటువంటి దాన్ని పసిగట్టి ఏర్పాటు చేయాలి. వాళ్ళు ఎంటర్టైన్మెంట్ క్లబ్ పోతలేరు. వాళ్ళు జీవితాన్ని పణం పెట్టి ఒక ప్రమాదకరమైన దాంట్లో పోయినారు. మన ఎస్ఎల్బిస్ లో పోయిన వాళ్ళకి తెలియదండి కూలితే చచ్చిపోతారని. మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ మొదలుపెట్టి చేసే వాళ్ళకి తెలియదా? ఇండస్ట్రీ చేసిన వాళ్ళందరికీ తెలియదా? కానీ ఏంటంటే అనివార్యంగా వేతన జీవులకు ఒక జీవితం బ్రతుకు పోరాటం కాబట్టి చేస్తా ఉన్నారు. మరి ప్రభుత్వాలు ఏం చేయాలి? రెప్పపాటు గ్యాప్ లేకుండా వాళ్ళని పర్యవేక్షించే ప్రయత్నం చేయాలి. మీరు ఇంతకుముందుకు చెప్పిన చాలా సందర్భంలో జాన్ వెస్లీ గారు చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి రైజ్ చేసిండ్రు. ఇప్పుడు ఇంత మూర్తి గారు కూడా చెప్పినారు కదా, లోపలికి పోవాలంటే ఇవాళ ప్రభుత్వాలు పర్మిషన్ తీసుకోవాలి. ప్రభుత్వాలని మించి ఒక్క ఇంచి అధికారం కూడా వ్యక్తులకు ఎవరికి, వ్యవస్థలకు ఎవరికి ఉండకూడనటువంటి స్థితి దేశంలో ఉండాలి. ప్రభుత్వం ఎంతసేపు చెకింగ్ పాయింట్స్ అని చెప్పేసి నిరాయుధుల మీద, వీళ్ళ మీద, వాళ్ళ మీద దాడులు చేస్తానికి, ఎన్కౌంటర్ చేయడానికి నిరంతరము సర్చ్ కెమెరాలు పెడతారు. కానీ మరి ప్రజలు దోస్తున్న వాళ్ళ మీద ఎందుకు పెట్టారు అడుగుతున్నా. నేను ఏది చేసినప్పుడు కూడా ప్రజల కోసం కొట్లాడుతున్న వాళ్ళ మీద నిఘా పెంచుతారు. కానీ ప్రజల్ని దోస్తున్న వాళ్ళ మీద, దోపిడీ చేసిన వాళ్ళ మీద నిఘా పెట్టకపోతే ఎట్లా చేస్తారు? మీరు ఎట్లా ప్రజలకు బాధ్యులు అవుతారని చెప్పేసి నేను అడగదలుచుకున్నా. ఇప్పటికే చాలా సందర్భాలు నష్టమైంది. రేవంత్ రెడ్డి గారికి చివరిసారి ఇది అవకాశం. ఇక్కడ నుంచి వారికి ఇంకా మళ్ళీ అవకాశం దొరికే అవకాశం కూడా లేదు. దేశవ్యాప్తంగా తెలంగాణలో ఇండస్ట్రీలో మోస్ట్ అన్సేఫ్ కండిషన్ లో ప్రమాదాలు జరుగుతున్నవి. బిల్డింగ్స్ లో ఉన్నటువంటి బిల్డింగ్లు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చితే 2 సార్లు జరిగినాయి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒకసారి జరిగింది. ఈ మొత్తం కంటిన్యూషన్ లో కూడా ఎక్కడ కూడా ఏం జరుగుతుంది ఏమిటి, మళ్ళీ కంటిన్యూషన్ ఆఫ్ యాక్టివిటీ. ఇప్పుడు కూడా బిల్డింగ్ మీద ఏం లేదు. మీరు చూడండి, ఇప్పటికి కూడా బిల్డింగ్ లో స్టైర్ కేసు నుంచి ఎస్కేప్ అవ్వడానికి ప్యాసేజీలు ఇప్పటికీ లేవు. ఫైర్ సేఫ్టీ ఎక్విప్మెంట్ అన్నింటిలో ఏమి చేయలేదు. ఎక్కడ డ్రోన్ వ్యవస్థ ఏమి సిస్టమ్ చేయలేదు. ఎక్కడ అధునాతనమైనటువంటి ఫైర్ ఎక్స్టెన్షన్స్ ఏం తీసుకొచ్చి పెట్టినటువంటి లేవు. మీకు ఓపెన్ చెప్తా ఉన్నట్టు మనకు టెక్నికల్ నాలెడ్జ్ ప్రకారం మాట్లాడుకోవాలంటే మినిమం అప్డేటెడ్. మొదటగా చెప్పిన ఒక మాట, దేశంలో ఇండస్ట్రియలైజేషన్ లోపల లేదా కొన్ని పర్టికులర్ అడ్వాన్స్మెంట్ లోపల ప్రపంచ స్థాయి టాలెంట్స్, కెపాసిటీస్, ఎక్స్పర్టైజ్ ఉన్నటువంటి భారతదేశం లోపల ఇప్పుడు ఇండస్ట్రియల్ సేఫ్టీకి సంబంధించిన దాంట్లో సింపుల్ గా మాట్లాడుకుంటే స్వతంత్రం వచ్చిన కాలం నాటి పరిస్థితిలో ఉన్నాయి తప్ప కొత్తగా ఏమీ లేవు. దీనికి ఒకే ఒక్క కారణం ఏమిటంటే ఇండస్ట్రియల్ సేఫ్టీ ఆఫీసర్ తో దాని మంత్రిత్వ శాఖలు భయంకరమైన అవినీతిలో కోలుకోనున్నాయి. నేను చాలా సందర్భంలో చెప్పిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనేది అది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కాదు. అది పొల్యూషన్ కంట్రోల్ పేరు మీద ఉన్నటువంటి అవినీతి శాఖ. మోస్ట్ పొల్యూటెడ్ కరప్ట్. పీసీ అంటే పొల్యూటెడ్ కరప్ట్ బోర్డు. అది పీసీ బోర్డు అంటే ఇది తప్ప ఇంకేం కాదు. అందుకోసం ఇవాళ బాధ్యత వహించినటువంటి కార్మిక శాఖ మంత్రుల గురించి మంచి వారు మాట అన్నారు. వాళ్ళు కార్మిక శాఖ మంత్రులు కాదు, బోర్డు మేనేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్స్ వాళ్ళు, సిఇఓస్ వాళ్ళు. ఇప్పుడు వాళ్ళ తరఫున మాట్లాడడానికి ఉన్నారు తప్ప కార్మిక తరఫున మాట్లాడతారు లేరు. కార్మిక ప్రమాదం జరిగితే నా లెక్క ప్రకారం ఒకవేళ కార్మిక శాఖ మంత్రి అంటే ఎవరికైనా బుద్ధి ఉంటే ఇమీడియట్ గా రాజీనామా చేయాలి. నాకు ఈ నైతిక అర్హత లేదు, పరిస్థితి సహకరిస్తానికి ముఖ్యమంత్రి గారు టాస్క్ ఫోర్స్ ఏంటి, మేము వారితో సహకరిస్తామని చెప్పేసి మంత్రి పదవికి రాజీనామా చేయాలి. నిజంగా మాట్లాడుకోవాలి. పైనుంచి కేంద్ర లేబర్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన తన కన్సర్న్ తెలియజేసి ఆయనే లైవ్ లో మాట్లాడాలి. టీవీ వాళ్లకు పాషమేళాలని కవర్ చేసి తీరికలేదు, మంత్రులకు కవర్ లేదు, ఎవరికి తీరికలేదు. ఉన్నదల్లా ఏంటంటే పోరంబోకు ఛానల్స్ పనికిరాని టాపిక్స్ మాట్లాడడం, మనుషుల్ని టార్గెట్ చేసుకోవడం, లేకపోతే పనికిరాని అందాల పోట్ల గురించో, లేకపోతే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రకరకాల పెద్ద వాళ్ళకి ఇళ్లను చూపెట్టడము, వాళ్ళు హెలికాప్టర్ ఎట్లా పోతున్నారో చూపెట్టడము. ఎంత దారుణం అంటే నవీన కాలం లోపల ఒక మనిషి ఆస్తులు, ఆయన బెడ్రూమ్, ఇంట్లో ఉండే చెప్పులు, టీవీలు ఏ కంపెనీ చూపెడతానికి ఉన్న తీరిక యూట్యూబ్ ఛానల్ చాలా వాటికి లేదా మెయిన్ స్ట్రీమ్ ఛానళ్లకు ఇవాళ ప్రజల గురించి మాట్లాడతాను లేదు. అక్కడ మధ్యకాలంలో స్లమ్ డాగ్ సినిమా వచ్చింది కదా, మనము ముంబైలో ఉన్నటువంటి ధరా ఉంది కదా, ఆడేం జరుగుతా ఉంది, లేకపోతే మన రసూల్పూర్లో ఏం జరుగుతా ఉంది, పార్టీగుడ్లో ఏం జరుగుతా ఉంది, లోతట్టు ప్రాంతాల్లో ఏం జరుగుతుంది, వాళ్ళ లైవ్ లో ఎన్ని బాధలు ఉన్నాయి చూపెట్టాలి, హైడ్రాలో కూలిపోయిన ఏం చూపెట్టాలి, అది తీరిక లేదు ఎవరికి. ఈ మధ్య కాలంలో న్యూరి చౌరైనరో ఆయన ఎట్లాంటి కారు కొన్నాడు, ఎన్నో నెంబర్ కారు ఈ రాష్ట్రంలో ఇంకో దగ్గర ఉందా లేదా, ఈ పనికిరాని మాట్లాడుతున్న మాత్రం అసలు సిగ్గుపడాలి. మనందరం ఒక కెమెరా చేతిలో పట్టుకున్నందుకు, నోరున్నందుకు, రాయగలిగినందుకు మనం చేసే పని ఏం చేస్తున్నామని కులమానంతో చూసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి పాసమల్యారం నేపథ్యంలో నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి టీవీ ఛానల్ యాటిట్యూడ్ గమనిస్తే కూడా మనకు పాలకులు ఎంత దిగజారిపోయారో మీడియా కూడా అంతే దిగజారిపోయింది. ప్రతిదీ కూడా తులనాత్మక ధోరణి అంటే
బ్యాలెన్స్ గా మాట్లాడడం కాదు, దీన్ని బ్యాలెన్స్ చేసి పైసలు ఎట్లా వసూలు చేసుకోవడం ఒకటి మాత్రమే నడుస్తా ఉంది, ఇంకేం లేదు. ఇదే లేదు. కోరుకుంటున్నా చాలా సీరియస్ గా రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ రేపటి నుంచి యాక్టివిటీ ఒకటి మొదలు పెడుతుందని చెప్పేసి భావిస్తా ఉన్నా. వాళ్ళందరికీ ఇమ్మీడియట్ గా టోటల్ 24 hours హెల్ప్ లైన్ అక్కడనే పెట్టి ఒక మినిస్టర్ ఇన్ఛార్జ్ చేసి పాశమైనా ఉండాలి. ఆయన ఎటు కదలద్దు. వరదలైనప్పుడు పోతలేమా అండి, ప్రమాదమైనప్పుడు పోతలేమా, ఏదైనప్పుడు పోతలేమా, ఎందుకో పోరు ఇండస్ట్రియల్స్ ప్లేస్ ఎందుకో పోరు పోవాలని చెప్పి కోరుకుంటున్నా. రైట్ సార్, ఇదే విషయంపై మూర్తి గారు ప్రస్తుతం మీరు దీన్ని ఎట్లా కంక్లూడ్ చేయగలుగుతున్నారు సార్ ఈ టాపిక్ను? ఒక విషయం ఏంటంటే చిగ్గు అనిపిస్తుందండి ఒకసారి మనకు ఛానల్స్కు చూస్తే, ఏ ఛానల్ చూసినా కూడా ఎంత పైశాచిక ఆనందం పొందుతున్నారంటే ఈ విషయాలను వాళ్ళు వివరిస్తూ అలా వెళ్ళింది ఇలా వెళ్ళిందంటే మనకే ఒక జర్నలిస్టు వ్యవస్థలో మనం ఉన్నామా, లేకపోతే ఎందుకు ఇంత దిగజారిపోయినట్టుగానే భావిస్తున్నాం? ఈ విషయంపై మీరేమంటారండి? ఇప్పుడు మనం చేయాల్సిందల్లా ఏంటంటే, నేను ఒక సజెషన్ చేయదలుచుకున్నా. పరిశ్రమలు పెడుతున్నది వాళ్ళ డబ్బు కాదు, బ్యాంక్ డబ్బు అంటే ప్రజల డబ్బు. ఇది నెంబర్ 1. రెండోది, అదే మాత్రలు కొని ఆదాయం ఇస్తున్నది కూడా ప్రజలే. ఈ మధ్యలో మిస్ అవుతున్నది ప్రజా సంక్షేమం. ఒక కార్మికుడిదే కాదు, ప్రజా సంక్షేమం కూడా మిస్ అవుతూ ఉన్నది. అందుకని నేను చెప్పేది ఏంటంటే, ఏ ఫార్మా ఇండస్ట్రీస్ ఉంటాయో ఇట్లాంటి ప్రమాదకరమైన ఫ్యాక్టరీలు ఉన్న దగ్గర దాని యజమాని యొక్క నివాసం అక్కడ పెట్టాలి. ఖచ్చితంగా ఆయన కూడా అక్కడ ఉండాలి. ఆయన ఇంటికి ఎటువంటి సేఫ్టీ మెథడ్స్ పెట్టుకుంటాడో ఆ వాడలో ఉన్న కార్మిక వాడకు కూడా, ప్రజలకు కూడా అటువంటి సేఫ్టీ మెజర్స్ ఏర్పాటు చేయాల. అలాంటి చట్టాలు తీసుకురావాలా. రెండోది, ఇందాక మిత్రులు అంటున్నారు, పర్యావరణ మిత్రులు, కాలుష్య డైరెక్టర్నో లేకపోతే ఫ్యాక్టరీ డైరెక్టర్నో ఇంకోటినో కొడితే కాదది. ఇదేంటంటే పిచుకు మీద బ్రహ్మాస్త్రాలు. ఇటువంటి రాజకీయ విధానాలు తీసుకొచ్చిన రాజకీయ నాయకుల్ని ఘోరాతి ఘోరంగా శిక్షించాల, నా సూచన ఇది. ఎందుకంటే ఈ విధానం నీది, వాళ్ళు ఏం చేస్తాడు, విధానంలో ఏం చెప్పారు మీరు, మీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళి వాళ్ళని సతాయించకండి, వాళ్ళు రమ్మన్నప్పుడే మీరు వెళ్ళాలి అని చెప్పి డైరెక్టర్లకు చెప్పిన తర్వాత ఎవరు సాహసం చేయగలుగుతారు? రెండోది, ఫ్యాక్టరీల్లో పరోక్షంగానో ప్రత్యక్షంగానో రాజకీయ నాయకులకే అందులో వాటాలు ఉన్నాయి, లేదా ఎలక్ట్రోల్ బాండ్లు ఉన్నాయి. ఈ సిగాచి కెమికల్ ఈ ఎంతమందికి బాండ్లు ఇచ్చాయి రాజకీయ పార్టీల కంటే బయటకు వస్తాయి. ఇది ఇక్కడే కాదు, ఇది గుజరాత్. అందుకని కేంద్ర ప్రభుత్వం కూడా బాధ్యత వహించాలా. దేశవ్యాప్తంగానే ఉన్న ఈ పరిశ్రమ ఇది మల్టీనేషనల్ కార్పొరేషన్ గా ఉన్నది. ప్రజలు తీసుకోవాల్సింది ఏంటంటే, ప్రభుత్వం బ్యాంకుల్లో ఉండే డబ్బంతా ప్రజలది కాబట్టి కార్పొరేట్ సిస్టమ్ కాదు, కోఆపరేటివ్ సిస్టమ్ ని తీసుకురావాలి భారతదేశం. కోఆపరేటివ్ సిస్టమ్ వచ్చిన రోజునే పరిశ్రమ, ఎందుకంటే వాళ్లే యజమానులు, వాళ్లే కార్మికులు, అలా నిర్వహించుకునే. అలాగే వ్యవసాయ రంగంలో కూడా కార్పొరేట్ వ్యవసాయం కాదు కావాల్సింది, కోఆపరేషన్. ఇది భారతదేశ నినాదం. మొదటి నుంచి కోఆపరేటివ్ సొసైటీస్ ఉన్నాయి మనకి. వాటన్నిటిని ఎంఎన్సీలు నాశనం చేసి కోఆపరేటివ్ సొసైటీలని నాశనం పట్టించి ప్రజలకి దూరం చేశారు. కాబట్టి భారతదేశానికి ఒకటే సొల్యూషన్, నాట్ కార్పొరేషన్, కోఆపరైజేషన్ కావాలి అనేది నా యొక్క. రైట్ సార్, ఇదే విషయంపై కంక్లూడ్ గా, చాలా సమయం చాలా తక్కువనేది కాబట్టి శంకర్ గారు మీరేమంటారండి కంక్లూడ్ గా ప్లీజ్? అంటే ఒకటి మర్చిపోయాను ఇంతకు ముందు గిట, అంటే ఇప్పుడు రియాక్టర్ పేలిన దాని విషయంలో ఇప్పుడు మనం చర్చిస్తున్నాము. ఇంతకు ముందు 2001లో అనంతరం కత్వాన్ అనేది 4 మండలాలకు ఒకటే, వరంగల్ విజయవాడ రహదారిని కలుపుతున్నటువంటి అనంతరం కత్వ ఒకటి ఉండే. అక్కడ ఒక ఆటో 8-7 గంటల రాత్రి పోతుంటుంటే ఆ నురగ వచ్చేసేసి ఆటోను మొత్తం పల్టాయించేసేసి 7 ప్రాణాలను తీసుకున్నది, బలిగొన్నది. ఆ నురగతోటి ఓన్లీ, అంటే ఇటు చెప్పుకుంటూ పోతే మన ఆంధ్రప్రదేశ్ లో వేల మంది సంఖ్య చనిపోయిండ్రు. వాస్తవానికి కెమికల్ అన్న దానికి 3 అక్షరాల దానికి వేల మంది చనిపోయిండ్రు. దానికి బలిపశువు చిట్యాల ఉన్నది. అక్కడ చిట్యాల సైడ్ లో అక్కడ ఎన్నో కంపెనీలు, ఏది చూసుకున్నా గానీ ఒక మూసికి
ఇక్కడ అనంతరం కత్వ దగ్గర బట్టల పరిశ్రమలు, ఇవన్నీ ఏది చూసుకున్నా కానీ మూసికి అక్కడ ముందుకు పోయేసరికి ఏమైతుంది, నురగలాగా వచ్చేసేసి దానివల్ల చనిపోతున్నారు. దీనికి అననేది చట్టాలలో మార్పులు అననేది వస్తేనే నా అభిప్రాయము. చట్టాలలో మార్పు రావాలి. ఆ చట్టాలను మార్పు ఏ విధంగా చేస్తే కంపెనీ యజమానులు భయపడి ఈ సేఫ్టీకి సంబంధించినవి కానీ అదే విధంగా కార్మికులకు సంబంధించినవి కానీ వాళ్ళకు ప్రొటెక్షన్ ఏ విధంగా మనం ఇవ్వగలుగుతాం అనేది అది ఒక్కసారి కూర్చొని మాట్లాడితే కార్మిక నాయకులతోటి వీళ్ళందరినీ కూర్చొని చర్చించాలి. ప్రభుత్వాలు చర్చించాలి. ఎవరి చేతిలో ఉన్నది, ప్రభుత్వం చేతిలోనే ఉన్నది కాబట్టి వాళ్ళు చర్చించి లాంగ్ అందరికి సేఫ్ అయ్యే విధంగానే చూడాలి. ఇక్కడ మూసి పరివాహక ప్రాంతాలకు, అక్కడ అదే విధంగా నక్కవాగు పరిసర ప్రాంతాల వారికి, అదే విధంగా పరిశ్రమలలో ఉన్నటువంటి వాటికి ఆ సేఫ్టీ మంచి గవర్నమెంట్ వచ్చినప్పుడు, మంచి నాయకులు ఎన్నుకున్నప్పుడు, ప్రజల కోసము నిలబడే నాయకులు ఎన్నుకున్నప్పుడే అది సాధ్యమవుతుంది. లేకపోతే లంచాలతోటి పరిశ్రమల యజమానులు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, అదే విధంగా అధికారులు, రాజకీయ నాయకులు తిన్నన్ని రోజులు అది సాధ్యపడదు. అది థ్యాంక్ యూ వెరీ మచ్ శంకర్ గారు. ఈ రోజు మనతో మాట్లాడినందుకు ఫోర్ సైజ్ టీవీ ద్వారా నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు చెరుకు సుధాకర్ గారికి, జాన్ వెస్లీ గారికి, పిఎన్ మూర్తి గారికి, అలాగే మూసి శంకర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ ఈరోజు ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, ఈ సిగాచీకి సంబంధించిన ఏదైతే ఉన్నదో ఆ కార్మికులు ఎవరైతే చనిపోయారో వారికి సంబంధించి కేవలం ఎక్స్గ్రేషియాలు ప్రకటించి తూతూ మంత్రంగా చేసే బదులు ఒక ఖచ్చితమైన ప్రణాళిక రూపొందించండి. సేఫ్టీ ప్రికాషన్స్ ఫ్యాక్టరీస్ ఎలా తీసుకుంటున్నాయి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎలా తీసుకుంటున్నారు, ఏ యజమానికి ఏ కార్మికులైతే దాంట్లో పనిచేస్తున్నారో వారికి సంబంధించిన సేఫ్టీ, వారికి ట్రైనింగ్ ఇస్తున్నామా లేదా, ఇవన్నీ గుర్తించవలసిన బాధ్యత ప్రభుత్వాలపై ఉన్నది. దయచేసి ఏ ప్రభుత్వమైనా కానివ్వండి, ఏ ప్రభుత్వ అధికారినైనా కానివ్వండి, స్ఫూర్తి గారు చెప్పారు ఈరోజు, ఏ కార్మికుడైతే అక్కడ నివసిస్తున్నాడో ఆ యజమాని కూడా అదే పరిసరాలలో నివసించేటట్టు చట్టాలు తీసుకురండి. అప్పుడు అతనికి తెలిసి వస్తుంది ఆ కార్మికుడు పడే బాధ. ఈ విషయాలపై పూర్తిగా ప్రభుత్వాలు దృష్టి సారిస్తాయని తూతూ మంత్రంగా ఎక్స్గ్రేషియాలు ప్రకటించి తన చేతులు దులుపున్నట్టు కాదు, ఆ కార్మికులకు, ఆ కార్మికుల కుటుంబాలకు అండగా నిలుస్తాయని ప్రజాసంఘ నాయకులు దానికి సంబంధించిన పూర్తిగా సహకరిస్తారని, ఈ విషయంలో ఖచ్చితంగా వారికి న్యాయం చేకూర్చే వరకు వారితోనే ఉంటారని, అలాగే ఫోర్ సైజ్ టీవీ వారికి కూడా భుజం కలుపుతూ వారికి సంబంధించిన ప్రతి విషయంలో ముంగటుండదని మేము వాళ్ళకి ఇది చెప్తూ, ఈ విషయం చెప్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడనే ముగిస్తూ రేపు మరొక కార్యక్రమం ముందుకు వస్తాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి ఫోర్ సైడ్స్ టీవీ.